దేవుని నమస్తోత్రం. మీ అందరికీ వందనాలు. స్వాగతం, సుస్వాగతం. కొంచెంగా లేట్ అయింది, మమ్మల్ని క్షమించండి. ప్రేక్షకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలాగున్నారు? మీరు మంచిగా ఉండాలని నేను ఎప్పుడు మీకోసం ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మా ప్రోగ్రామ్స్ చూస్తున్న మా ప్రేక్షకులకి స్పెషల్గా ప్రేయర్స్ మా సంఘంలో నేను చేయిస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడు ఇదే విధంగా మమ్మల్ని ఆహ్వానించండి, ఆదరించండి. మా వీడియోస్ని అనేకులకి షేర్ చేయండి, నేర్చుకోండి, అనేకులకి నేర్పించండి. మీ ఫ్యామిలీస్తో కలిసి మా వీడియోస్ని చూడండి, ఆనందాన్ని పంచుకోండి. మీరు ఎప్పుడూ బాగుండాలి అని ఆశిస్తూ దేవుని పేరట ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఈరోజు అంశం మీ అందరికీ తెలుసు. అశోక చక్రవర్తి మొక్కలు నాటించాడని, అలాగే అశోక చక్రం అనే పదాలు మనం విన్నాం. అసలు మన భారతదేశపు చరిత్ర ఏంటి, దాని మూలాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ పాఠము ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి సంబంధించి మరో కోణము అని మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఆహ్వానిద్దాం. బ్రదర్, వెల్కమ్ బ్రదర్. వెల్కమ్ టు ది షో. గుడ్ ఈవినింగ్ అండి. మరి మా ప్రేక్షకులకి మీ మృదువైన మాటలతో ఆరంభిస్తారని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా వీక్షిస్తున్న వీక్షకులందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇందాక జాన్ కోయ గారు అడిగినట్లుగానే మరి మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా చక్కగా బాగున్నారని ఆశిస్తున్నాము. మేము కూడా మీ ప్రార్థనల వల్ల, దేవుని దయ వల్ల బాగున్నాము. సో ఎస్పెషలీ మీకోసం మేము ఎన్నెన్నో టాపిక్స్, అసలు ఎవరి ఊహకు అందని కూడా కొన్ని టాపిక్స్ ఎత్తుకొని వాటిల్లో క్షుణ్ణమైన పరీక్షలు చేసి ఎంతగానో మరి దాన్ని దాంట్లోని పరీక్షలు టాపిక్ పరీక్షను చేసి రీసెర్చ్ చేసి మీ ముందుకి తీసుకొస్తున్నప్పుడు మరి మీలో చాలా మంది మాకు ఫోన్లు చేసి మరి మీ ప్రోగ్రామ్స్ బాగుంటున్నాయి, ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నాయి, మరి మీరు ప్రోగ్రామ్ లో ఏదైతే విషయాలు చెప్పారో ఆ తర్వాత మేము ఇది కరెక్టా కాదా మేము చెక్ చేసుకున్నాము. మేము ఇంటర్నెట్ లో చెక్ చేసాము, బుక్స్ లో చదివాము, పాత బుక్స్ లో చూసాము. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ అండి. అది ఇర్రిఫ్యూటబుల్. సో ఉన్నట్టుగా మీరు ప్రజెంట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. మరి క్రైస్తవ లోకానికి, క్రైస్తవ ప్రపంచానికి ఇప్పటికీ ఎన్నో తెలియని విషయాల్ని మీరు తెలియజేస్తూ వచ్చారు. ఎందుకంటే కేవలం బైబిల్ జ్ఞానం మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరం. కానీ మనం ఈ లోకంలో బతుకుతున్నాం కాబట్టి అవతల వాళ్ళు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం తర్కించడానికి కావలసిన మరి ఈ ప్రపంచ జ్ఞానం, లేకపోతే చారిత్రక జ్ఞానం, లేకపోతే మిగతా ఎన్నో విషయాలు ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మీరు ఒక దగ్గర మా ఛానల్స్ లో మేము పెట్టడం వల్ల, సో ఆ కార్యక్రమాలను మీరు చూసి ఎంతగానో ఎన్లైటన్ అవుతున్నారు, ఎంతగానో మరి మీరు జ్ఞానవంతులుగా అవుతున్నారని మేము ఆశిస్తున్నాము. సో ఈవెన్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ మా కార్యక్రమాల్ని ఆదరిస్తున్న రీతికి మీకు అందరికి కూడా వందనాలు. సో జాన్ గారు, ఏంటి ఈరోజు? సరే బ్రదర్, మరి మన డాక్టర్ గారు ఇవాళ ఒక సమ్ వీడియో పెట్టాడండి. టైటిల్, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇండియా నుంచే ఆర్యులు బయటకు వెళ్ళారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇండియా నుంచే ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచం అంతా మనుషులందరూ చెల్లాచెదురు అయినట్టుగా ఈయన ఒక కొత్త చరిత్రను రాస్తున్నాడు. మరి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారులేండి. అయినప్పటికీ నాకు డౌట్ ఏంటంటే, ఎక్కువగా చరిత్రలో వినబడే వ్యక్తి అశోకుడు అండి. ఈ అశోకుడు తర్వాత కాలంలో బాగా బౌద్ధం అనేది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇండియాలో ఎక్కడ త్రవ్వకాలు జరిగినా బౌద్ధానికి సంబంధించిన త్రవ్వకాలే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి తారసపడుతున్నాయి, కనబడుతున్నాయి తప్ప సనాతన ధర్మం అని చెప్పబడుతున్న హైందవ
ధర్మానికి సంబంధించి, హిందూయిజంకి సంబంధించి ఎటువంటి ఆధారాలు బయటపడటం లేదు. కేవలం అంటే కేవలం బౌద్ధానికి సంబంధించిన మరి ఆ త్రవ్వకాలు త్రవ్వినప్పుడు బౌద్ధానికి సంబంధించినవి బయటపడటం, ఆర్యులకు సంబంధించి బయటపడటం, ద్రవిడ జాతికి సంబంధించిన బయటపడటం, ఇవే తప్ప మరి సనాతన ధర్మానికి సంబంధించి ఏది బయటపడట్లేదు. అందుకే నా కోణం, నా ఐడియాలజీ దేని మీదకి వెళ్ళిందంటే అశోకుడి మీదకి వెళ్ళిందండి. అందుకే ఈ పాఠాన్ని నేను అడిగినప్పుడు మీరు కూడా బాగా స్పందించి దాని మీద బాగా గత నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో మనం డిస్కస్ చేసుకొని దీని మీద పాఠం మీద ఎస్ అశోకుడి కోసం చెప్పాలి, కీలకమైన విషయం కనుక ఇట్ ఈస్ ఆరిజిన్ అనొచ్చు. ఒక మాట చెప్పాలంటే ఇట్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ఫర్ ఇండియా. సో ఆ సెంటర్ పాయింట్ ఏంటి, అసలు ఏంటి అశోకుడి చరిత్ర ఏంటి, ప్రేక్షకులకి మాకు తెలియజేస్తారని నేను ఆశపడుతున్నాను బ్రదర్. ఓవర్ టు యు. సో సార్, మీరు ఎంచుకున్న ఈ సబ్జెక్ట్ ఏదైతే అశోక చక్రవర్తి గురించి మన ప్రేక్షకులకు చెప్పాలి, అశోక చక్రవర్తి గురించి మరి మన ప్రేక్షకులకు చెప్తే వింటారా? ఎందుకంటే నాకు ఒక కంప్లైంట్ ఉంది మన ప్రేక్షకుల విషయంలో, కొంతమంది విషయంలో. ఏంటంటే మనం ఇవన్నీ చారిత్రక విషయాలు చెప్తున్నప్పుడు, చరిత్రకి సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు ఎందుకండి ఇవన్నీ తెలుసుకొని మేము ఏం చేయాలి, వాక్యం చెప్పండి, వాక్యం విషయంలో ఇది అయితే బాగుంటుంది, లేకపోతే బైబిల్లో ఉన్న విషయాలు చెప్పండి అని. బైబిల్లో ఉన్న విషయాలు పాస్టర్ గారైన మీరు చెప్తూనే ఉన్నారు, మీరు కవర్ చేస్తూ ఉన్నారు. అలాగే వారి సంఘాలు ఉన్నాయి, వారి సంఘాల్లో వాళ్ళు వింటూ వస్తున్నారు. అలాగే యూట్యూబ్ లో చాలా ఛానల్స్ ఉన్నాయి. కానీ మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఒక జనరల్ అవేర్నెస్, ఒక సోషల్ అవేర్నెస్, ఇది మన క్రైస్తవులకు కూడా ఉండాలి. మన క్రైస్తవులు కేవలం అక్షరాస్యులుగా కాకుండా విజ్ఞానవంతులు అయి ఉండాలి. మరి అవతలి వాళ్ళు తిక్క ప్రశ్నలు వేస్తుంటారు. కొంతమంది తిక్క ప్రశ్నలు వేసి అంటే కొన్ని తిక్క మాటలు కూడా మాట్లాడుతుంటారు. ఆ తిక్క మాటలు ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మా సంస్కృత భాష ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మా వేదాలు, రామాయణం, మహాభారతం, ఈ భాగవతం ఇవన్నీ రాసేశారు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, తాళపత్రాలు ఉన్నాయి, అవన్నీ ఇవన్నీ అని. మరి మనం చరిత్రని చూడకపోతే మనకి ఎలా తెలుస్తుంది? చరిత్రలోకి వెళ్ళి మనం వాటి విషయాలు తెలుసుకుందే అవతల వారికి ఎలా సమాధానం చెప్తాం? రైట్ అండి. సో మీరు అడిగారు, మరి మన భారతదేశంలో పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిగినప్పుడు బౌద్ధానికి సంబంధించినవే మరి అవశేషాలు కానీ, లేకపోతే బౌద్ధానికి సంబంధించిన చారిత్రక వస్తువులే కానీ, పురావస్తు ఆధారాలే కానీ, ఇవన్నీ బౌద్ధానికి సంబంధించినవి దొరుకుతున్నాయి, సనాతన ధర్మానికి చెందినవి ఏవి దొరకట్లేదు, దాని వెనకాల గల రీజన్ ఏంటి అని మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను ఇప్పుడు ఏదైతే అశోకుడి చరిత్ర అంటే, నేను ప్రతిరోజు అశోకుడు పొద్దున్నే ఎన్నింటికి లేచేవాడు, ఎన్నింటికి పండుకునేవాడు, ఇది కాదు, ఓవరాల్ పైన ఓవరాల్ చెప్తాను. ఎందుకంటే జనరల్ గా మన వాళ్ళందరికీ అశోకుడు అనగానే ఓహో అశోకుడు చెట్లు నాటించాను అంతవరకే తెలుసు. ఏం చెట్లు నాటించాడు, ఎందుకు చెట్లు నాటించాడు, కొన్ని ఏ జాతి చెట్లు నాటించాడు, ఎక్కడెక్కడ నాటించాడు, మరి అశోకుడు అశోక ద గ్రేట్ అన్నారు. ఇండియాకి ఉన్న మొట్టమొదటి గ్రేట్ కింగ్ అశోకుడే. ఎందుకంటే అశోకాకి ముందు చాలా మంది గ్రేట్ రాజులు ఉన్నారు. డేరియస్ ద గ్రేట్ అంటారు, సైరస్ ద గ్రేట్ అంటారు, అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. సో కానీ మన భారతదేశంలో లేరా, ఎవరు లేరా అంటే మొట్టమొదటి గ్రేట్ గొప్ప రాజు అశోకుడే. మరి అశోకుడు ఎందుకు గొప్ప రాజు? పదాన్ని అశోకుడు పెట్టచ్చు, చక్కగా పెట్టచ్చు. అశోకుడు ఎందుకు గొప్పవాడు, గ్రేట్ ఎందుకు గొప్పవాడు, ఏం చేశాడు ఆయన సాధించింది ఏంటి? మరి కొంతమంది అశోకుడు తన 99 మంది తమ్ముళ్ళని చంపేశారు అని చెప్తారు. ఇదంతా ఫేక్, ఇదంతా ఫేక్. కేవలం అంటే కేవలం బౌద్ధిజంలో అలా రాశారు వారు. ఏమని? బౌద్ధిజం తీసుకోక ముందు అశోకుడు చాలా క్రూయల్ గా ఉండేవాడు, బౌద్ధిజంలోకి రాకముందు అశోకుడు అసలుకి నరరూప రాక్షసుడు లాంటి వాడు, బౌద్ధిజంలోకి వచ్చిన తర్వాత చాలా మంచివాడిలా మారాడు అని చెప్పడానికి క్రియేట్ చేసిన కథ మాత్రమే. కానీ అశోకుడు
తన తల్లి, తన తండ్రి, తన బంధుమిత్రులు, తన పిల్లలు, తన అన్నలు, తమ్ముళ్ళు, అన్నలు ఉన్నారు, 2 ఉన్నారు అశోకుడికి అన్నలు. సో వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఏం చేశాడు, ఈ ప్రోగ్రామ్ లో చూద్దాం. మరి అలాగే మీరు అడిగినట్లు తవ్వకాలు జరిగినప్పుడు ఎందుకు బౌద్ధానికి చెందినవి బయటకు వస్తున్నాయి, మరి ఎందుకు సనాతన ధర్మానికి చెందినవి బయటకు రావట్లేదు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. అలాగే ప్రోగ్రామ్ లో ముందుకు వెళ్తూ అశోకుడికి వచ్చిన లవ్ స్టోరీ కూడా ఉంది. ఒక మూవీ కూడా వచ్చిందండి, ఒక మూవీ కూడా వచ్చింది అశోకుడు మీద, ఒక మూవీ, హిందీ మూవీ కూడా వచ్చింది సార్. మూవీస్ లో, టీవీ సీరియల్స్ లో వచ్చేవి అవి 100% కరెక్ట్ కాదు. ఓకే ఓకే రైట్. చాలా మ్యానిపులేషన్స్ ఉంటాయి. సో అదేంటంటే సినిమాటిక్ గా చూపించడానికి, లేకపోతే కథని కట్టించడానికి వాళ్ళు కమర్షియల్లీ దాన్ని అలా మ్యానిపులేట్ చేస్తారు. కానీ అశోకుడు జీవితాన్ని మనం చదవాలంటే మనం ఎక్కడికో వెళ్ళి ఏవేవో పుస్తకాలు చదవనక్కర్లేదు. అశోకుడు రాయించిన శిలాశాసనాల్లోనే ఆయన ఎలాంటి వాడో మనకు తెలిసిపోయింది. ఓకే, సో చూద్దాం ఎందుకు మనం అశోకుడు గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. అశోక చక్రవర్తి ఆయన అంత గొప్పదనమే ఉంది, మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిందే ఉంది అని అనుకోదు. లెట్ us see. మీరు ఒకసారి ప్రోగ్రామ్ అంతా చూడండి, యు జస్ట్ వాచ్ అండ్ దెన్ టెల్ మీ మనకి అశోక చక్రవర్తి గురించి తెలుసుకునే అవసరం ఎందుకు ఉంది అనేది మీరే చెప్తారు. రైట్ అండి. ఈరోజు మన కార్యక్రమం పేరు అశోక ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్. జాన్ గారు ఫుల్ స్క్రీన్ అవుతుందా? అవుతుంది, ఫుల్ స్క్రీన్ చేసేద్దాం అండి. ఓకే రైట్, 100% మనం ఫుల్ స్క్రీన్ చేసేద్దాం. ఇలా పెట్టేద్దాం, ఎందుకంటే ఫుల్ గా చూస్తారు, టీవీ వేసుకొని చాలా మంది చూస్తున్నారు అందుకోసం. ఓకే ఓకే. అశోక ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్. భారతదేశ లిపికి తండ్రి ఇతనే. మన భారతదేశంలో ఉన్న ఏ లిపి అయినా సరే, అది తమిళమైనా, కన్నడమైనా, తెలుగైనా, మహారాష్ట్రియన్ అయినా, లేకపోతే పంజాబీ అయినా, బెంగాలీ అయినా, అస్సామీ అయినా, ఒరియా అయినా, ఏ లిపి అయినా సరే, తెలుగు అయినా సరే, ఈ అన్నిటికీ తండ్రి కేవలం అశోకుడు మాత్రమే, అశోక చక్రవర్తి మాత్రమే. ఎందుకు ఇలా అంటున్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేది మీకు ముందు తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అయితే మరి ఈ నెక్స్ట్ దాంట్లో మీకు మ్యాప్ పెట్టాను కంపారిటివ్ గా. అదేంటంటే 500 BC, 500 BC కాలం నాటికి మన భారతదేశం యొక్క మ్యాప్ ఎలా ఉండేది, అదే మళ్ళీ అశోకుడి కాలంలో మౌర్య సామ్రాజ్యము ఎంతగా విస్తరించిపోయింది. ఆ కాలంలో 500 BCలో చిన్న చిన్న ప్రావిన్సెస్ గా, లేకపోతే చిన్న చిన్న రాజ్యాలుగా మన భారతదేశంలో ఉన్న ఆయా రాజ్యాలన్నీ కూడా అశోకుడి కాలంలో అవన్నీ మౌర్య సామ్రాజ్యం కింద వచ్చేసాయి. రైట్ అండి. సో అశోకుడు గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే మనం కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళాలి. అశోకుడు పుట్టక ముందు ఏం జరిగింది అనేది వరల్డ్ హిస్టరీలోకి వెళ్ళాలి. వరల్డ్ హిస్టరీలోకి వెళ్తే మనం పెర్సపాలిస్ అనే ప్రోగ్రామ్ లో అలెగ్జాండర్ మాసిదోనియాలో ఉన్న పెల్లా నుంచి మొదలయ్యి మరి టైర్ మీదుగా మెంఫిస్ వెళ్ళి ఈజిప్ట్ ని గెలుచుకొని అట్నుండి మళ్ళీ బయటకు వచ్చి బాబిలోనియా, సూసా, పెర్సపాలిస్, ఏక్బతానా, తర్వాత అలెగ్జాండ్రియా, హెరాత్, ఆ తర్వాత మళ్ళీ అరకోసియన్ రీజన్ కి ఎలా వచ్చాడు భారతదేశం యొక్క సరిహద్దుల వరకు, ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ ఇవి గుర్తు తెచ్చుకున్నాక నెక్స్ట్ ఆ కాలంలో ఉన్న 16 మహాజనపదాలు ఉండే ఆ కాలంలో. ఆ 16 మహాజనపదాల్లో ఒక రాజు పేరు పోరస్. ఇతని పేరు పురుషోత్తముడు అంటారు చాలా మంది, కానీ నేను ఒప్పుకోను, నేను నమ్మను. ఆయన పేరు ఎక్కడ రికార్డులో, మన భారతదేశంలోనే ఎక్కడ ఏ రికార్డులో రాసి పెట్టలేదు ఇతని పేరు. ఎందుకంటే అలెగ్జాండర్ కాలం నాటికి, ఈ పోరస్ ఉన్న కాలం నాటికి, అంటే ఆ యుద్ధం ఏదైతే జరిగిందో అలెగ్జాండర్ మరియు పోరస్ మధ్యలో, ఆ యుద్ధం జరిగిన కాలానికి మన భారతదేశంలో లిపి లేదు. ఓకే రైట్. లిపి లేని కారణంగా ఇతని పేరు నిజంగా పోరసా, పురుషోత్తముడా, పరశురాముడా క్లారిటీ లేదు. మరి మనకెలా తెలుసు ఈయన పేరు పోరస్ అని అంటే నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. అలెగ్జాండర్ రాజు
324 బీసీ నుంచి 322 బీసీ మధ్యలో ఒక కాయిన్ మింట్ చేయించాడు. ఒక కాయిన్ మింట్ చేస్తే వెనకాల ఒక హార్స్ వెనకాల హార్స్ వేసుకొని అలెగ్జాండర్ వెంబడిస్తున్నట్టు పోరస్ ను ఓడించినట్టుగా ఒక విక్టరీ కాయిన్ రిలీజ్ చేశాడు ఆయన. ఓకే ఓకే రైట్. ఈ విక్టరీ కాయిన్ మీద ఉన్న ఈ పోరస్ ని పట్టుకొని ఓహో అతను పోరస్ అంటే పురు రాజ్యానికి చెందినవాడు కాబోలు, పురు అనే ఒక మహాజనపదానికి చెందినవాడు కాబోలు అని మన చరిత్రకారులు ఒక అంచనా వేసుకోగలరే గాని ఇతని పేరు పురుషోత్తముడు, ఇతను హిందువు, ఇతను అది ఇది అని చెప్పడానికి మనకి గట్టి ఆధారాలు లేవు. ఓకే. సో ఈ టైంలో అశోకుడు వచ్చి జీలం నది పక్కన ఈ ఇండస్ నదికి ఒక 300 కిలోమీటర్ల యువతల జీలం నది దగ్గర యుద్ధం జరుగుతున్న ఆ కాలంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులు ఎవరు ప్యారలల్ గా? ఎందుకంటే అలెగ్జాండర్ భారతదేశంలోకి అసలు ఎంటర్ అవ్వలా. ఆ కాలంలో 325 బీసీ నాటి నేను ఒక మ్యాప్ చూపిస్తున్నాను చూడండి. ఆ కాలంలో నందరాజులు మన భారతదేశాన్ని ఏలుతున్నారు. ఓకే. తరువాత నంద ఎంపైర్ ని ఓడగొట్టి చంద్రగుప్త మౌర్యుడు రాజయ్యాడు. ఓకే. చంద్రగుప్త మౌర్య ఈస్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఓకే. సో వీళ్ళు మగధ రాజ్యానికి చెందిన వాళ్ళు అని కూడా మనం అనుకోవచ్చు. ఓకే. మాగధులు అంటే కూడా వీళ్ళే. సో ఈ మౌర్యన్ డైనాసిటీ లిస్ట్ పెట్టాను చూడండి, ఎవరి తర్వాత ఎవరు రాజులయ్యారు, ఎవరి తర్వాత ఏం జరిగింది అనేది. అప్రాక్సిమేట్ డేట్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ చంద్రగుప్త మౌర్య 322 బీసీ నుంచి 298 దాకా రాజుగా ఉన్నాడండి. ఆ తర్వాత బిందుసారుడు అశోకుడి నాన్నగారు రాజుగా ఉన్నారు. తర్వాత అశోకుడు మరి సింహాసనం ఎక్కింది 273 బీసీలో. దగ్గర 39 సంవత్సరాలు ఈయన రాజుగా ఉన్నాడండి. 232 బీసీ కాలంలో తను చాలించడం జరిగింది. అశోకుడు తర్వాత మళ్ళీ ఇంకొక రాజు వస్తాడు. అశోకుడు మనవడు యాక్చువల్గా ఈ దశరథుడు అనేవాడు, రైట్ అండి. ఆ తర్వాత సంప్రాతి, సలిసుక, దేవవర్ణం, ధన్వన్, తర్వాత లాస్ట్ లో బృహద్రథ మౌర్యుడు. ఈ బృహద్రథ మౌర్యుడినే మన హీరో ఏం పేరు సార్? మన హీరో ఉంటారు కదా సార్, పుష్యమిత్ర శుంగుడు వెన్నుపోటు పొడిచి చంపింది ఈ బృహద్రథ మౌర్యుడిని, ఆఖరి వాడిని. సో ఒక్కసారి మనం అశోకుడి వంశావళిలోకి వెళ్దాం. అశోకుడి వంశావళిలోకి వెళ్తే నెక్స్ట్ దాంట్లో ఇక్కడ మనకి రైట్ సైడ్ లో పైన చంద్రగుప్త మౌర్యుడు కనపడుతున్నాడు. చంద్రగుప్త మౌర్యుడికి 3 భార్యలండి. ఒక ఆమె దుర్ధర, ఇంకొక ఆమె సెల్యూకస్ కూతురు, ఇద్దరు భార్యలు. ఒక ఆమె దుర్ధర, ఇంకొక ఆమె సెల్యూకస్ కుమార్తె అయిన హెలినా, లేకపోతే హెలెన్ అని కూడా పిలిచేవారు ఆమె. హెలెన్ కి పుట్టినవాడు జస్టిన్, రైట్. ఈ దుర్ధరాకి పుట్టినవాడు బిందుసారుడు. బిందుసారుడికి 3 భార్యలు. అశోకుడు తల్లి పేరు ధర్మ లేకపోతే దమ్మ, రైట్ అండి. యాక్చువల్ గా అశోకుడు అన్న సుషీమ అనేవాడు. సుషీమ అనే అతను అశోకుడికి అన్న అవుతాడు. సుషీమ రాజు అవ్వాలి, తెల్లారితే సుషీమ రాజు అవ్వాలి. కానీ ఆ రాజతంత్రం ఎలా నడిచిందంటే మరి అదృష్టవశాత్తు ఈయన అదృష్టం ఎవరిది, మరి అశోకుడి అదృష్టవశాత్తు అశోకుడు రాజు అయ్యాడండి. అశోకుడు చిన్నవాడు. మనకు రామాయణంలో మహాభారతంలో కూడా ఇలాంటి స్టోరీసే కదా కనపడేది. తెల్లారితే అన్న రాజు అవ్వాలి, అన్న రాజు అవ్వకుండా తమ్ముడు రాజు అయిపోతాడు. ఇది నాకైతే ఈ దశరథుడు 3 భార్యలు, ఆ తర్వాత ఈ ఇక్కడ రాముడు రాజు అవ్వకుండా భరతుడు అది కైవసం చేసుకోవడం, ఇలాంటివి నాకు సేమ్ కాన్సెప్ట్ కనబడుతుంది ఇక్కడ. ఈ కాన్సెప్ట్ జర్క్సిస్ లో కూడా ఇదే ఉంటది. జర్క్సిస్ కూడా అంతే. ఎస్ కరెక్ట్. అంటే ఇప్పుడు మనం పర్షియాకి సంబంధించి వీడియో చేసినప్పుడు అక్కడ కూడా ఇదే కాన్సెప్ట్ కనబడిందండి. సో రాజు అవ్వాల్సింది జర్క్సిస్ వాళ్ళ అన్న ఆర్టబానూస్.
కానీ రాజు అవుతాడు సక్సెస్. ఓకే. రైట్ అండి. సో మనం చూపించండి సార్ ఒకసారి. సో ఇప్పుడు నేను చెప్తుంటాను, మన పెద్దలు చెప్తుంటారే హిస్టరీ రిపీట్స్ అని. హిస్టరీ రిపీట్ అవుతుంది, హిస్టరీ రిపీట్ అవుతుంది. అంటే ఒకసారి అండి బైబిల్లో ఒక మాట ఉందండి, జరిగిందే మళ్ళా జరుగుతుందని ఉంటది. జరిగిందే వెనక ఉన్నదే మళ్ళీ జరుగుతుందని ఉంటది. ఎస్. సో హిస్టరీ ఇక్కడ రిపీట్ అయింది. అయితే అశోకుడికి ఒక లవ్ స్టోరీ ఉంది అని కూడా నేను చెప్పాను. అశోకుడి లవ్ స్టోరీ ఏంటంటే, ఇప్పటికీ ఉంది ఆ ప్లేస్. భోపాల్ దాటి ఇంకా కొంచెం పైకి వెళ్తే విదిషా అనే ఒక ఊరు ఉంటుంది. విదిషా. ఆ విదిషాకి చెందిన ఒక బౌద్ధ మాంక్ యొక్క కూతురు, ఆమె పేరు విదిషా దేవి. ఈ విదిషా దేవిని అశోకుడు ప్రేమించాడండి. విదిషా దేవిని పెళ్లి చేసుకోమంటే, లేదు నేను బౌద్ధ సన్యాసిని అయిపోతాను, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అన్నప్పటికీ అశోకుడు ఆమెను ఇష్టపడి మరి వాళ్ళని ఓడించి, ఆ రాజ్యాన్ని ఓడించి, ఎందుకంటే అప్పట్లో బిందుసారుడి కాలంలో అశోకుడు ఆ ఏరియాకి వైస్రాయ్గా ఉన్నాడు కాబట్టి ఇక వాళ్ళని ఫోర్స్ చేసి ఇక సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి. ఆ అమ్మాయిని పాట్లిపుత్ర తీసుకురావాలని అనుకుంటాడు. పాట్లిపుత్ర తెచ్చినప్పటికీ అశోకుడు రాజు అవ్వాలంటే ఆ అమ్మాయి అడ్డంగా ఉంది. ఎందుకంటే బిందుసారుడు ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో అసలు ఆమె బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు అశోకుడు. రైట్ అండి. ఓకే. కానీ రాజు అవ్వాలి, ఆ కాలంలో రాజు అవ్వాలి అంటే పట్టమహిషి ఎప్పుడైనా సరే ఉన్నత వర్ణానికి చెంది ఉండాలి, లేకపోతే సేమ్ వర్ణానికి చెంది ఉండాలి. తక్కువ వర్ణానికి చెంది ఉంటే భర్త రాజు అవ్వలేడు. కానీ అశోకుడు ప్రేమించింది మరి వైశ్య అమ్మాయిని. ఈ విదిషాదేవి వైశ్యురాలు. అశోకుడికి ఏమో రాజు అవ్వాలని చాలా ఇష్టం. సో రాజు అవ్వాలి అంటే ఆయన కోర్టులో ఉన్న కొంతమంది శ్రమణ సిద్ధాంతం వారు, బుద్ధిస్ట్ మాంక్స్, లేకపోతే కొంతమంది బ్రాహ్మణులు, వాళ్ళు అశోకుడికి ఓటేట్లా అశోకుడు రాజు అవ్వాలంటే. సో అందుకని విదిషాదేవిని వనవాసానికి పంపించేసి విదిషాలో ఒక అశోక వనంలో కూర్చోబెట్టి ఆమెకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు సంతానం విదిషాదేవికి. అబ్బాయి పేరు మహేంద్ర, అమ్మాయి పేరు సంఘమిత్ర. వీళ్ళు మళ్ళీ పెద్ద అయిన తర్వాత అశోకుడి దగ్గరికి వస్తారు. అశోకుడు గుర్తుపడతాడు, వాళ్ళని బుద్ధిస్ట్ మాంక్ చేసేస్తాడు. అశోకుడు అప్పటికి బుద్ధిస్ట్ అయిపోతాడు, అశోకుడు కూడా. సో వీళ్ళు బుద్ధుడి గురించి పాటలు పాడుకుంటూ అలా పాట్లిపుత్ర వెళ్ళి వాళ్ళ ఫాదర్ దగ్గర కలవటం. తర్వాత వీళ్ళ ఫాదర్ కొత్తలో ఇష్టపడ్డు, అంటే అశోకుడు ఇష్టపడ్డు, సర్లే అని చెప్పి మళ్ళీ ఒప్పుకొని తర్వాత కాలంలో మరి వీళ్ళని కూడా బుద్ధిస్ట్ మాంకులుగా తయారైన తర్వాత వీళ్ళు ఆ కాలం నుంచి అదే అక్కడ ఆ ప్రదేశంలో నుంచి మన ఇక్కడ అమరావతి, మన ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ అదేం ఊరండి, రేపల్లె దగ్గర ఉంటుంది. రేపల్లె దగ్గర LANJA దిబ్బ అంటారు. అదంతా బుద్ధిస్ట్ మానస్ట్రీ అది. రైట్ అండి. సో ఇలా అట్లా ఈ స్టోరీ నేను ఎక్కడో కొడుతుందండి, లైట్ వెలుగుతుంది. అదేంటంటే లవకుశ స్టోరీలో కనబడుతుంది. ఇది ఎన్టీ రామారావు గారు నటించిన లవకుశ కనబడుతుంది నాకు. ఇందులో ఏదో సీక్రెట్ ఉంది. అయితే ఏదో సీక్రెట్ ఈ రోజు మీరు బయట పెడుతున్నారు. అయితే లవకుశ స్టోరీనే తిరగదిప్పి ఉత్తర రామాయణం చేశారు. సో తర్వాత కాలంలో ఈ మహేంద్ర మరియు ఈ సంఘమిత్ర వీళ్ళు బుద్ధిస్ట్ మాంక్ అయ్యి వీళ్ళు శ్రీలంక దాకా వెళ్ళారు. శ్రీలంకలో బౌద్ధాన్ని బాగా వీళ్ళు ప్రచారం చేశారు. కన్యాకుమారి దగ్గర అనుకుంటా, మరి లేకపోతే రామేశ్వరం, సంథింగ్, నాకు పర్ఫెక్ట్ గుర్తులేదు. సంఘమిత్ర యొక్క సమాధి అక్కడే ఉంటుంది. సో ఇది అశోకుడి లవ్ స్టోరీ. అంటే మళ్ళీ తర్వాత లెటర్ రాస్తాడు, విదిషాదేవికి లెటర్ రాస్తాడు, నువ్వు వచ్చేసేయి, నేను రాజుని అయిపోయాను, వచ్చేసేయి నా దగ్గరికి అని. అంటే లేదు, బౌద్ధిజంలో ఒక భార్యే ఉండాలి, నేను బుద్ధిస్ట్ మాంక్ని అయిపోయాను కాబట్టి నీకు బహుభార్యలు ఉన్నారు కాబట్టి నా ప్లేస్ నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేసావు కాబట్టి నేను ఎప్పటికి రిటర్న్ అవ్వను అని ఆమె
ఈ విదిషా తర్వాత వింధ్యాచల మౌంటైన్స్ అన్నమాట. ఇటు ఇంకా సౌత్ ఇండియాకి వచ్చేసి ఈ నాగార్జున కొండ ఇటువైపు అటు ఇంకా చాలా బుద్ధిస్ట్ మానస్టరీస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఆమె ప్రచారం చేస్తూ ఉంటే రామాయణంలో పాతాళంలోకి వెళ్ళిపోయిందని రాశారు. అంటే 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 రామాయణం ఇది అశోకుడు స్టోరీని రామాయణంగా రాసిస్తుంటారండి నాకు తెలుసు. అంటే అంటే బిగినింగ్ లో మాత్రం నెగిటివ్ గానే రాయడానికి ట్రై చేశారు. ఎందుకంటే అశోకుడు బ్రాహ్మణ్స్ కి అగెయిన్స్ట్ గా చాలా చేశాడు హిస్టరీలో, రైట్ అండి. సో కానీ ఎందుకంటే అక్కడ భరతుడి ప్లేస్ బిగినింగ్ లో భరతుడి ప్లేస్ అశోకుడికి ఇచ్చాడు. ఓకే. కానీ ఆఫ్టర్ సమ్ టైం పుష్యమిత్ర శుంగుడు స్టోరీ కూడా తీసుకొచ్చి దాన్ని ఇలా కలిపి అలా గలిబిలి చేసేసారు. మళ్ళీ ఆఖరికి ఉత్తర రామాయణంలో మళ్ళీ అశోకుడి స్టోరీ రాయాల్సి వచ్చింది. ఇట్ ఈస్ అ వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా సరే అన్న రాజవ్వాలి, అన్న రాజవ్వలేదు, రాజు అవ్వకపోగా ఇంకా వనవాసానికి వెళ్ళిపోయాడు, తమ్ముడు రాజు అయ్యాడు. ఇది ఇక్కడ నుంచి ఈ స్టోరీని ఎట్లా మలచొచ్చు చెప్పండి? బ్రహ్మాండంగా టేక్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు అడవులకి వెళ్ళిపోయిన రాజుని మనం స్టోరీకి సెంటర్ పాయింట్ చేసాం అనుకోండి, ఆ స్టోరీని ఇంకా రక్తి కట్టించవచ్చు. తమ్ముడేమో సింహాసనం మీద ఉన్నాడు, రాజు అవ్వాల్సిన అన్నేమో అడవిలో ఉన్నాడు. సో అది ఇంకా ఫ్యాసినేటింగ్ ఉంటుంది ఆ స్టోరీ. సో ఇవన్నీ అలా క్రియేట్ చేసినట్టుగా మనకి క్లియర్ గా తెలిసిపోతుంటది. అశోక వదన మనం యాక్చువల్గా చదవాల్సింది అశోక వదన అనే హిస్టరీ బుక్. అశోక వదనాలో మనకి క్లియర్ గా ఇవన్నీ విషయాలు రాస్తుంటాయి. ఇంకా చాలా మంది ఉన్నారు హిస్టారియన్స్, బుద్ధిస్ట్ బుక్స్ కూడా రిఫర్ చేసి. తర్వాత హ్యూయాన్ సాంగ్ ఉన్నాడు, జుయాన్ సాంగ్ అంటారు కదా, ఫాహియాన్, వీళ్ళందరూ చైనీస్ ట్రావెలర్స్. దే కేమ్ టు ఇండియా. వాళ్ళు ఆ కాలంలో వచ్చి మరి అక్కడ ఉన్న ప్రజల దగ్గర ఇవన్నీ తెలుసుకొని రాసినవే కదా ఇవన్నీ. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు ఈరోజు, రైట్ అండి. ఓకే. సో ఇక్కడ దాకా ఏమైంది? ద రైజ్ ఆఫ్ అశోక. అశోకుడు రాజు ఎలా అయ్యాడు, లవ్ స్టోరీ అయిపోయింది, రైట్ అండి. స్టోరీ అయిపోయింది. ఇప్పుడు రెయిన్, హౌ డిడ్ హీ రెయిన్, ఎలా పరిపాలించాడు అని చూద్దాం. అతని పరిపాలనలోనే మరి ఆయన ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు? ఆయనకి ఎవరైనా ఇన్స్పిరేషన్ గా ఉన్నారా అశోకుడికి? అశోకుడికి ఫేవరెట్ రాజు ఎవరన్నా ఉన్నారా అంటే ఎస్, నేను ఉన్నాడు అనే చెప్తాను. నేను అనుకోవటం కాదు, మీరు కూడా చెప్తారు. చూడండి, అశోకుడికి ఫేవరెట్ రాజు, ఫేవరెట్ చక్రవర్తి ఎవరో కాదు, జర్క్సిస్ అని అహష్వరోషు. బైబుల్లో ఉన్న అహష్వరోషే ఫేవరెట్ రాజు అన్నమాట. ఓకే. అహష్వరోషు రాజు ఎవరు? మన ఎస్తేరు రాణి భర్త. ఇతనే ఆయనకు రోల్ మోడల్ అని నేను అనుకుంటున్నాను, జర్క్సిసే. ఎందుకంటే జర్క్సిస్ చేసిన యుద్ధాల గురించి ఆయనకు తెలియదు అంటారా? చక్రవర్తి అయ్యుండి ఖచ్చితంగా తెలుస్తుంది. జర్క్సిస్ ఏం రాశాడు? మనం ఎక్స్పిహెచ్ అంటారు కదా దీన్ని, మనం దీన్ని డిబేట్ లో కూడా చదివి చూపించాం, పర్షియా రాజులు హిస్టరీలో కూడా మనం చదివి చూపించాం. సో ఇక్కడ ఒక చిన్న శాంపుల్ నేను చదివి చూపిస్తాను అంతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భగవజ్రక ఔర్ మాజ్దా హ్యా ఇమాం భూమిం, అంటే అ గ్రేట్ గాడ్ ఈస్ అహుర్ మాజ్దా హూ క్రియేటెడ్ ద ఎర్త్. అహుర మాజ్దా అనే దేవుడే ఈ భూమిని, ఆకాశాన్ని, మనుషులకి కావలసిన సంతోషాన్ని, ఇవన్నిటిని సృష్టించాడు. అటువంటి ఆయన దయతోటే నేను రాజులకు రాజునయ్యాను అని చెప్తూ నెక్స్ట్ అండి చెప్తూ ఐఎమ్ జర్క్సిస్ ద గ్రేట్ కింగ్ ఆఫ్ కింగ్స్, కింగ్ ఆఫ్ కంట్రీస్. ఎన్నో రాజ్యాలకి నేను రాజుని, కంటైనింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ మెన్, ఎన్నెన్నో రకరకాల తెగలవారు లేకపోతే జాతుల వారికి నేను రాజుని అని చెప్తూ, కింగ్ ఇన్ ద గ్రేట్ ఎర్త్ ఫార్ అండ్ వైడ్ అండ్ సన్ ఆఫ్ కింగ్ డేరియస్, దర్యావేషు కొడుకుని నేను, అండ్ ఆర్కెమేనియన్. సో నేను ఆర్కెమేనియన్ డైనాస్టిక్ చెందిన వాడిని, వంశానికి. పర్షియా రాజ్యానికి చెందిన వాడిని. జాతిరీత్యా ఆర్యుడని, అండ్ ఆర్యన్ ఆఫ్ ఆర్యన్ స్టాక్ అని అతను రాయిస్తూ, ఇతని జర్క్సిస్ మన ఇన్స్క్రిప్షన్స్ చదివితే ఎట్లా ఉంటదంటే జర్క్సిసే మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుందండి. నెక్స్ట్ అండి.
King Xerxes says, by the grace of Ahura Mazda, these are the countries of which I was king apart from Persia. I had lordship over them. అంటే ఈ దేశాలన్నీ నా కింద ఉన్నాయి, నాకు వీరి మీద సార్వభౌమ ఆధిక్యత ఉంది, అధికారం ఉంది. They bore me tribute. What was said to them by me, that they did. My law, అంటే నా చట్టం, దట్ హెల్డ్ దెమ్. ఎవరెవరు? మాదీయులు, ఏలామీయులు, అరకోసియాకి చెందినవారు, ఆర్మేనియాకి చెందినవారు, డ్రాంజియానా, పార్థియా, అరియా, బ్యాక్ట్రియా, సాగ్దియా, చొరాస్మియా, బాబిలోనియా, అస్సిరియా, సప్తగిడియా, లిదియా, ఈజిప్ట్, యౌనా అంటే యవనులు, అంటే గ్రీక్స్, those who dwell in this side of the sea and those who dwell across the sea, men of Maka, Arabia, Gandhara, India, Cappadocia, Dahai. అంటే ఈ ప్రపంచంలో దేశాలు ఈ దేశాలు ఉన్నాయి, ఈ దేశాలకి ఈ జాతుల వాళ్ళు ఈ దేశాల్లో ఉన్నారు. ఇవన్నీ తెలుసు జర్క్సిస్ కాలం నుంచి. జర్క్సిస్ ఇది ఎప్పుడు రాయించాడు? 480 BC, 480 బిఫోర్ క్రైస్ట్. సరే, ఇక్కడికి ఆపేసి కొంచెం ముందుకెళ్దాం, కట్ చేస్తే. రైట్ అండి. అశోకుడు మరి లవ్ స్టోరీ, తర్వాత రాజు అవటం ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం. అశోకుడు రాజు అయిన తర్వాత అశోకుడు ఏం చేశాడో చూద్దామా? చూద్దాం సార్. అశోకుడు రాజు అయిన తర్వాత తన 10 సంవత్సరాలు రైనింగ్ తర్వాత, అంటే 10 సంవత్సరాలు ఏలిన తర్వాత ఆయన కాందార్ బైలింగ్వల్ రాక్, అంటే ఇంతకన్నా ముందు రాక్ ఇన్స్క్రిప్షన్ చేయించాడు, కానీ కాందార్ లో ఆయన ఒక రాక్ ఇన్స్క్రిప్షన్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది నేను చెప్తాను మీకు. రైట్, కాందార్ లో ఒక రాక్ ఇన్స్క్రిప్షన్ పెట్టాడు. ఈ రాక్ ఇన్స్క్రిప్షన్ కాందార్ లో ఉన్నది, పైన ఉన్నదేమో గ్రీకు భాష, ఓకే, గ్రీకు లిపి, కింద ఉన్నదేమో అరమాయిక్ లిపి. ఓకే. సో ఆయన సరే, అశోకుడు దాని మీద ఏం రాయించాడో చూద్దాం ఒకసారి. కిందది దీన్ని కొంచెం జూమ్ చేయండి సార్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది అరమైక్. ఇంకా అవుతుందా జూమ్? బ్రహ్మాండంగా అవుతుంది. ఓకే ఓకే, ఇంత చాలు. 10 years having passed, it so happened that our Lord King Piyadasin became the institutor of truth. 10 సంవత్సరాలు అయిపోయింది. సో దాని తర్వాత ఏంటంటే కింగ్ పియదాసి, తనని తాను పియదాసి అని చెప్పుకున్నాడు, అంటే ప్రియమైన దాసుడు అంటాడు. రైట్ అండి. బికేమ్ ద ఇన్స్టిట్యూటర్ ఆఫ్ ట్రూత్. సిన్స్ దెన్ ద ఈవిల్ డిమినిష్డ్ అమాంగ్ ఆల్ మెన్ అండ్ ఆల్ మిస్ఫార్చ్యూన్. ఎప్పటి నుంచి అయితే అశోకుడు రాజు అయ్యాడో చెడుతనం అంతా మనుషుల్లోంచి పోయింది. రైట్ అండి. లై కాజ్డ్ టు డిసపియర్. అబద్ధం అనేది మన జనులు మాట్లాడట్లేదు. అండ్ దెర్ ఇస్ పీస్ యాజ్ వెల్ as జాయ్ ఇన్ ద హోల్ ఎర్త్. యావత్ భూమి మీదంతా సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ దెర్ ఈస్ దిస్ ఇన్ రిగార్డ్ టు ఫుడ్ ఆఫ్ అవర్ లార్డ్ ద కింగ్, ఫ్యూ యానిమల్స్ ఆర్ కిల్డ్. చాలా తక్కువ జంతువులు చంపబడుతున్నాయి భోజనం కోసము. Having seen this, all men have given up slaughter of animals. ఇది చూసి చాలా మంది మరి మా దేశంలో ఉన్నవారు మరి జంతువుల్ని వధించటం మానేశారు. దోస్ మెన్ హు క్యాచ్ ఫిష్, మరి మత్స్యకారులు కూడా మత్స్యములను మరి పట్టడం మానేశారు. సో ఇలా సిమిలర్లీ దోస్ హూ వర్ వితౌట్ రెస్ట్రెంట్స్ హ్యావ్ సీజ్డ్ టు బి వితౌట్ రెస్ట్రెంట్. అండ్ ఒబీడియన్స్ టు మదర్, తల్లిని గౌరవించాలి. టు ఫాదర్ అండ్ టు ఓల్డ్ మెన్, తండ్రిని మరియు వయోవృద్ధుల్ని గౌరవించాలి. ఈజ్ కన్ఫర్మిటీ ఆఫ్ ద ఒబ్లిగేషన్స్ ఇంపోజ్డ్ బై ఫేట్ ఆన్ ఈచ్ అండ్ దెర్ ఈస్ నో జడ్జ్మెంట్ ఫర్ ఆల్ ద పియోస్ మెన్. ఎవరైతే మరి ఇలాంటి విషయాల్లో ఇది సాధుతనం, సాత్వికత చూపించేవారు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి న్యాయ తీర్పు ఉండదు. కానీ అందరూ ఏం చేయాలంటే తల్లిని, తండ్రిని, పెద్దవారిని గౌరవించాలి. ఇదే నా ధర్మము, నా ధర్మము ఇదే. దిస్ ఐఈ ద ప్రాక్టీస్ ఆఫ్ లా, అంటే ధర్మం గురించి చెప్తున్నాడు.
has been profitable to all men and while will be more profitable in future. ఇదే నా ధర్మము, ఇలా చేస్తేనే మరి అందరూ చాలా సంతోషంగా ఉండగలరు, మరి ముందు ముందు కాలంలో కూడా సంతోషంగా ఉంటారు అని. పైన ఉన్నదేమో అరమైక్ యొక్క ట్రాన్స్లేషన్, కింద ఉన్నది గ్రీక్ ట్రాన్స్లేషన్ కూడా ఆల్మోస్ట్ అదే సేమ్ ఉంటుంది. ఓకే, రైట్ అండి. 10 years have been completed. King Piyodasi made known piety to men, and from this moment he has made men more pious and everything thrives without the whole world, and the king abstains from killing living beings. So ide same, right andi? Same. Okay. So ayana రాయించిన ఈ గ్రీకు అరమైకే కాకుండా మిగతా శిలాశాసనాలు కూడా ఒక లిపిలో రాయించాడు. ఆ లిపి పేరు దమ్మా లిపి. తర్వాత కాలంలో ఈ లిపిని హైజాక్ చేసుకొని ఈ లిపిని ఏమంటారు, కిడ్నాప్ ఏమంటారు, అడాప్ట్ చేసేసుకొని దీనికి బ్రాహ్మీ లిపి అని పేరు పెట్టారండి కొంతమంది దుర్మార్గులు. ఓకే. దీనికి బ్రాహ్మీ లిపి అని పేరు పెట్టారు. యాక్చువల్లీ బ్రాహ్మణులది అని తెలియడానికి బ్రాహ్మణ్ పేరు పెట్టారు వీళ్ళు, అంతే కదా. ఓకే. సో ఈ లిపి పేరు బ్రాహ్మీ లిపి. ఈ బ్రాహ్మీ లిపి కన్నా ముందు మన భారతదేశంలో అక్షరమాలకి దిక్కులేదండి. దిక్కులేదా? ఓకే, రైట్. మరి ఇందాక మీరు ఒక మాట చెప్పారు, డాక్టర్ గారు ఇండియాలో నుండి ప్రపంచం మొత్తానికి మన ఈ ఆర్యులు అనే వాళ్ళు బయటికి వెళ్ళారని ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు అంటున్నారు. మీరు ఎట్టెళ్ళారు? వీళ్ళ దగ్గర లిపే గతి లేదు. ఏం తీసుకొని వెళ్ళారు వీళ్ళు? ఒక చాటా చీపురు చెంబు చాపా తీసుకెళ్తే అయిపోయిందా? ఒక కల్చర్ ని తీసుకెళ్ళాలి, ఒక వాంగ్మయాన్ని తీసుకెళ్ళాలి, ఒక కంప్లీట్ ఒక సెట్ ఆఫ్ ఐడియాలజీని తీసుకెళ్ళాలి. నీకు లిపే లేదు, నువ్వు ఏం తీసుకెళ్తావు బయటికి? రైట్ అండి. అశోకుడు వచ్చేదాకా లిపే లేదు. నెక్స్ట్ మీకు అరమైక్, హీబ్రూ, బ్రాహ్మీ 3 పక్క పక్కనే పెట్టండి, చూడండి. దగ్గరగా ఉన్నాయో లేదో చూపియండి. దగ్గర ఉన్నాయండి. కొంచెం అటు ఇటు చాలా సార్లు మనం చెప్పామండి. ఇది చాలా సార్లు మనం ఈ లిపి కోసం బ్రాహ్మీ లిపి, అలాగే హిబ్రూ. కింద నుంచి మీరు కొంచెం జూమ్ చేసి కింద నుంచి 5వ చూపించండి. కింద నుంచి 5వ అవన్నీ పైన ఓకే, బాగుంటాయి. సా ఉంది కదా, సా. ఈ సా 1 2 3 3వ చూడండి. సా ఇది బ్రాహ్మీ లిపిలో, ఇది కాదు నెక్స్ట్ పక్కది ఇది బ్రాహ్మీ లిపిలోని సా. ఓకే. ఇది ఈ సా అరమైక్ లోని సాని కేవలం ఉల్టా తిప్పారు, చూడండి. కరెక్ట్. ఫస్ట్ దాంట్లో చూపించండి, ఫస్ట్ చూపించండి. అది కాదండి, అరమైక్ సా చూపించండి. ఇక్కడ దీన్ని ఉల్టా తిప్పారు అంతే, కింద పైకి పెట్టారు అంతే. ఓకే, అంతే. సో ఫస్ట్ నుంచి ఇలాగే చూపించండి, లైన్ ఒకసారి పై నుంచి కింద చూపించండి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అది ఇది బ్రాహ్మీలో అది బెత్, ఇది తర్వాత గిమెల్. ఇప్పటికీ మనం గా ఇలాగే రాస్తున్నాం కదా తెలుగులో, పైన టిక్ పెట్టి. అవును. రైట్ అండి. సో ఇదంతా అశోకుడు కాలంలో వచ్చింది మాత్రమే. రైట్ అండి. ఫాస్ట్ ముందుకు వెళ్ళిపోదాం. ఓకే. మన భారతదేశంలోనే కాదు, మన భారతదేశం బయట ఉన్న కొన్ని భాషలకు కూడా లిపి లేని కారణంగా ఈ బ్రాహ్మీ లిపిలో నుంచే లిపిని తీసుకోవటం జరిగింది. మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ఈ రోజు రాస్తున్న ఈ తెలుగు లిపి ఒకానొకప్పుడు అశోకుడు తెచ్చిన బ్రాహ్మీ లిపి నుంచి వచ్చినది మాత్రమే. కరెక్ట్. చూడండి, మౌర్యన్ బ్రాహ్మీ, మౌర్యుడు కదా అశోకుడు. మౌర్యన్ బ్రాహ్మీ ఇలా ఉండేది. తర్వాత బట్టిప్రోలు బ్రాహ్మీ, రేపల్లి దగ్గర ఉంటుందన్నానే, అది బట్టిప్రోలేనండి. అది అశోకుడు కాలంలోనే అక్కడ బౌద్ధ స్తూపాలు కట్టించారు అశోకుడు. తర్వాత శాతవాహనుల బ్రాహ్మీ, ఇక్ష్వాకుల బ్రాహ్మీ, మరి గుప్తా వాళ్ళ బ్రాహ్మీ, సాలంకాయలలో తెలుగు ఇలా ఉండేది. ఆ బ్రాహ్మీలోని అని తోకని కిందకి లాగారు. తర్వాత ఇలా అయింది. తర్వాత అలా మరి రాజరాజ నరేంద్రుడి కాలంలో, నన్నయ్య గారి కాలంలో, మరి
కాకతీయ గణపతుల కాలంలో, రెడ్డి రాజుల కాలంలో, మరి కృష్ణదేవరాయల కాలంలో అలా మారుతూ మారుతూ ఇలా అయ్యింది. అది వచ్చింది బ్రాహ్మీ లిపి నుంచే, అశోకుడు తీసుకొచ్చిందే. కేవలం ఓకే. తెలుగు మాత్రమే వచ్చిందా బ్రాహ్మీ నుంచి అంటే నో. చూడండి నెక్స్ట్ ఫోటో చూడండి, ఉమ్, తమిళ్ స్క్రిప్ట్. ఉమ్. తమిళ్. ఈవెన్ తమిళ్ కూడా బ్రాహ్మీ నుంచే వచ్చింది. నెక్స్ట్ ఓకే. ఒరియా, ఒడియా, ఉమ్, ఒడియా ఉమ్. లాంగ్వేజ్. ఒడియా కూడా స్క్రిప్ట్ మనకి బ్రాహ్మీ నుంచే వచ్చింది, లిపి, అక్షరమాల. ఓకే. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు నెక్స్ట్ బెంగాలీ. ఉమ్, బెంగాలీలో మీరు అడ్డంగా చూపించాలి. బ్రాహ్మీ ఇటు వచ్చేసి నిలువుగా అయింది, అది అడ్డంగా చూపించండి. అది అలా చేంజ్ అవుతూ అది అయింది. అది ఇది అండి. ఫస్ట్ లో ఉంది చూడండి పైన, రైట్. ఇది మెల్లిగా రైట్ కి రండి. ఎస్, ఇప్పుడు అలా అయిపోయింది. అది పక్కన ఉన్నది హిందీ హిందీకి అయిపోయింది ఇక్కడ. హిందీ బెంగాలీ దగ్గరగా ఉంటుంది కదా. అంటే ఓకే. ఎస్ ఎస్ ఎస్. అంటే మెడివల్ టైంలో ఈ నాగరి నుంచి దేవనాగరి వచ్చింది. ఓకే. నాగరి స్టేజ్ లో ఉన్న ఈ బ్రాహ్మీ లిపి సిద్ధంగా కూడా మారింది. ఉమ్, ఉమ్, ఉమ్. సిద్ధం లిపి, ఆ సిద్ధం లిపి నుంచే మనకి బెంగాలీ వచ్చింది, ఒడియా వచ్చింది, అస్సామీస్ వచ్చింది. ఓకే. ఆ లిపి కానీ మూలం మాత్రం బ్రాహ్మీయే. ఓకే. నెక్స్ట్ అండి. సో ఇలా చూడండి, బ్రాహ్మీ లిపి నుంచి మన భారతదేశంలో ఉన్న ఏ భాషలు ఉన్నాయో ఈ భాషలన్నిటికీ స్క్రిప్ట్ వచ్చింది బ్రాహ్మీ లిపి నుంచే. అంటే దమ్మా లిపి నుంచే, అంటే అశోకుడు తెచ్చిన లిపి నుంచే. మరి అశోకుడిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ అనొచ్చా? బ్రహ్మాండంగా అనొచ్చండి. ఆయన లేకపోతే అక్షరమాల లేదు, అయిపోయింది. అక్షరమాల లేదు మనకి. వీళ్ళు ఊరికే మనల్ని మోసం చేయడానికి, పిచ్చోళ్ళని చేయడానికి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి. యుగాలు ఉన్నాయి. ఏంటది, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, అవన్నీ ట్రాష్. అవన్నీ ఉట్టివేనండి, అవన్నీ ఏమి లేవు. అసలు అక్షరమాల అనేది లేదు. అక్షరమాల మన అశోకుడు తెస్తేనే వచ్చింది. సో ఇదే అనే అక్షరం ఈ బ్రాహ్మీ నుంచి వచ్చిన అనే అక్షరం. పైన చూడండి, మోడర్న్ డిసెండెంట్ ఆఫ్ బ్రాహ్మీ ఉందా హెడ్డింగ్ లో. ఓకే. కాలక్రమేణా 2250 సంవత్సరాల తర్వాత ఆయా ప్రాంతాల్లో ఇలా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఓకే. రైట్ అండి. మరి కేవలం భారతదేశం వరకే ఉందా ఇది బ్రాహ్మీ లిపి అనేది కూడా డౌట్ వస్తుంది కదా. నో. ఇక్కడ రాజరాజ చోళుడి కాలంలో, చాళుక్యుల కాలంలో, పాండ్యుల కాలంలో వీళ్ళు ట్రేడ్ రూట్స్ ద్వారా శ్రీలంకకి వెళ్ళింది, సుమాత్రాకి వెళ్ళింది, ఇండోనేషియాకి వెళ్ళింది, మలేషియాకి వెళ్ళింది బ్రాహ్మీ లిపి ట్రేడింగ్ వల్ల. ఓకే. మరి మన భారతదేశంలో బౌద్ధులు ఉన్న ఆ కాలంలో బౌద్ధుల్ని భారతదేశం నుంచి వెళ్ళగొడుతున్న ఆ సమయంలో ఇది నేను చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నా. భారతదేశం నుండి బౌద్ధులని వెళ్ళగొడుతున్న ఆ కాలంలో వీళ్ళు హిమాలయ పర్వతాలని చుట్టూ తిరుగుతూ చైనాకి, జపాన్ కి పారిపోవాల్సి వచ్చింది. ఎవడైనా వచ్చేటప్పుడు తనతో పాటు వాడు లిపి కూడా తెచ్చుకున్నాడు. సో దట్ ఈస్ హౌ బుద్ధిస్ట్ పీపుల్ వాళ్ళు ఈ బ్రాహ్మీ లిపిని తీసుకొని చైనా, జపాన్ దాకా కూడా వెళ్ళారు. ఓకే. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఫోటో చూడండి. ఇప్పుడు కొంచెం జూమ్ చేసి చూపించండి. ఇది అక్షరం, ఒక్కొక్క అక్షరం ఆయా దేశాల్లో ఎలా మారిపోయిందో చూడండి. బర్మాలో అదే బ్రాహ్మీ లిపి, థాయిలాండ్ లో అదే, చైనాలో అదే, జపాన్ లో అదే, కాంబోడియాలో అదే. సో ఇప్పుడు అశోక ఈజ్ ఫాదర్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్క్రిప్ట్ అనొచ్చా? ఈజీగా అనొచ్చండి. కరెక్ట్. సౌత్ ఏషియాకే అసలు అశోకుడు ఈ లిపి యొక్క తండ్రి అని చెప్పుకోవచ్చా మనం? చెప్పుకోవచ్చు, బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎందుకు అశోకాది గ్రేట్ ఇప్పుడు అర్థమవుతుందా సార్? అందుకే గ్రేట్ అండి. అక్షరమాలు తీసుకొచ్చాడు అందరికి. చదువు చెప్పాడండి, అందరికి ఒక మాట చెప్పండి, చదువు చెప్పాడు. చదువు కాకుండా ఇంకా చాలా చెప్పాడు సార్. చూద్దామా ఏమేం చెప్పాడు? చూద్దామండి. ఓకే. అశోక ఎడిక్ట్స్ ఆఫ్ అశోక, లేకపోతే అశోక తనని తాను
దేవానం పియ అని పిలుచుకున్నాడు, లేకపోతే పియదాసి అని పిలుచుకున్నాడు. రైట్ అండి. సో ఇది జి శ్రీనివాసమూర్తి గారు మరియు ఏఎన్ కృష్ణ అయ్యంగార్ గారు మరి దీన్ని ఇంగ్లీష్ లో రాశారు. సో ఈ బుక్ లో కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ నేను మీకు ముందు చూపిస్తాను. సో అశోకుడు శిలా శాసనాలు ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. వీటిని రాక్ ఎడిక్స్ అంటారండి. రాతి మీద రాయించిన శిలా పలకాలు. రైట్ అండి, బ్రాహ్మీ లిపిలో. నెక్స్ట్ ఇవి మైనర్ రాక్ ఎడిక్స్ అంటారు. చిన్న చిన్న న్యూస్లు అన్నమాట. న్యూస్ పేపర్స్ లేవు కదా అప్పట్లో. అవునవునవును. రైట్. నెక్స్ట్ దీన్ని పిల్లర్ ఎడిక్ట్ అంటారు. పిల్లర్ ఎడిక్ట్, ఓకే. పిల్లర్స్ పైన కూడా రాయించాడు. సో ఈ అశోకుడు రాయించిన పిల్లర్స్ మీదనే ఢిల్లీలో టోప్రా పిల్లర్ ఎడిక్ట్ అని ఉంటుంది. ఆ టోప్రాలో తర్వాత వచ్చిన రాజులు కూడా రాయించారు అశోకుడి కిందే. పైన బ్రాహ్మి, కింద దేవనాగరి ఉంటుంది. చూపిస్తాను అది కూడా ముందుకి. ఓకే. సో ఇక్కడ మీకు ఎడిక్ట్ నంబర్ 1, ఫస్ట్ ఎడిక్ట్ లో అశోకుడు ఏం రాయించాడో చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఒక 3 పేజీలు ముందుకు వెళ్తారా? ఇది అశోకుడి రాజ్యం ఇలా ఉంది కదా, మౌర్యుల రాజ్యం. సో అశోకుడు ఏం చేశాడంటే ఆయన రాజ్యపు సరిహద్దులలో ఈ శిలాశాసనాలు, రాక్ ఎడిక్స్, పిల్లర్ ఎడిక్స్, లేకపోతే కేవ్ ఎడిక్స్, మైనర్ రాక్ ఎడిక్స్ రాయించాడు ఆయన. కాందార్లో రాయించడానికి గల ముఖ్య కారణం అందుకే. మీకు లెఫ్ట్ సైడ్ లో పైన కాందార్ కనపడుతుంది చూడండి, కనపడిందా? అది అశోకుడి కాలంలో బార్డర్. అది ఓకే. తర్వాత షాబాజ్ గడి ఉంది పైన. ఇవన్నీ బార్డర్స్. సో బార్డర్ ఏరియాస్ మొత్తంలో, ఆ తర్వాత గిర్నార్ లో అంటే గుజరాత్ లో, తర్వాత కిందున్న సోపారా, మనం నాలా సోపారా అంటాం, ఓఫీరు దేశము, ఈ సోపారా, ఇవన్నీ. సోపారా ఇప్పుడు ఇది కాదు పోర్టు, సోలమన్ రాజు కాలం నాటి హార్బర్ అది. ఓకే ఓకే ఓకే. రైట్ అండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ప్లేస్ లో ఉంది, ఎర్రగుడి. ఓకే. సో రేపల్లె దగ్గర మరి అమరావతి కాదు, నాట్ అమరావతి అండి. రేపల్లె దగ్గర జస్ట్ కమింగ్. రేపల్లె దగ్గర బట్టిప్రోలు అనే ఊరు ఉంది. బట్టిప్రోలులో ఉన్న ఆ రాకెడిక్స్, అవి ఆ స్తూపాలు అవన్నీ అక్కడ ఆ కాలంలో వాళ్ళు ధ్వంసం చేసేసారులేండి దాన్ని. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో 2 ఉండాల. రైట్ అండి. నెక్స్ట్ అండి, అమరావతిలో మైనర్ రాక్ ఎడిక్ట్ చాలా చిన్నది. రైట్ అండి, పిల్లర్ ఎడిక్ట్. తర్వాత చూడండి, ఇవన్నీ నేను మీకు ఇండియాలో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మనం ఎంత తవ్వినా బౌద్ధ స్తూపాలు, లేకపోతే బౌద్ధానికి సంబంధించిన శిలాశాసనాలు, పలకాలు, బుద్ధుడు బొమ్మలు ఎందుకు దొరుకుతున్నాయి అని మీరు అడిగారు. ఇట్లా తిరగడు కనుక. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఈజీగా అర్థమవుతుంది. అశోకుడి కాలంలో సనాతన ధర్మం అనేది లేదు. ఓకే. హిందూ ధర్మం అనేది లేదండి. మన భారతదేశ ఎంబ్లం మనది ఏదైతే 4 సింహాలు ఉంటాయి కదా, ఏది న్యాయానికి, చట్టానికి, ధర్మానికి 3 సింహాలు ప్రతీక అయితే కనపడని 4వ సింహమేరా పోలీస్ అంటాడే, అది కూడా అశోకుడి సారనాథ్ స్తూపం లేకపోతే పిల్లర్ నుంచి తీసుకున్న ఎంబ్లం. అది మన భారతదేశానికి తీసుకున్న ఈ ఎంబ్లం మనం కాదనలేము కదండి. దీన్ని మనం కాదనలేము. దేని కాదన్నా అశోక చక్రాన్ని కాదనలేము, ఈ 4 సింహాలని మనం కాదనలేము. అది అశోకుడి ధర్మచక్రం అండి. అశోకుడి ధర్మచక్రం అది. అదే చెప్తున్నానండి నేను. అంటే ఏదైనా కాదనొచ్చు, ఏదైనా వీళ్ళు మార్చుకోవచ్చు, కానీ దీన్ని మార్చలేరు కదా. ఇక్కడ దొరికిపోతారు కదా, దీని దగ్గర దొరికిపోతారు. అశోకుడి ధర్మచక్రం, అశోకుడి ధర్మం అంటే ఏంటో కూడా చెప్తాను నేను. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మౌర్యన్ ట్రేడ్ రూట్స్. అయ్య బాబోయ్, 200 అంటే బీసీ 250 కాలం నాటికే ఏథెన్స్ దాకా, మరియు ఇజ్రాయెల్ దాకా, అంతియోకా దాకా, మరి ఈజిప్ట్ లో ఉన్న అలెగ్జాండ్రియా దాకా, పైన చైనా దాకా, బర్మా దాకా, కింద శ్రీలంక దాకా వీళ్ళు ట్రేడింగ్ చేశారా, వీళ్ళు వ్యాపార వర్తకం చేశారా అని డౌట్ వస్తే, వ్యాపార వర్తకం చేశారు.
ఉమ్, చేశారు. ఉమ్, అండ్ దీస్ వర్ ద రూట్స్. ఇలా బై సీ వెళ్ళారు, బై రోడ్ ఉమ్, వెళ్ళారు. ఉమ్. రైట్ అండి. నెక్స్ట్ రైట్ అండి. ఇగో దానికి గల ఎందుకు నేను ఏదో అనిల్ కుమార్ అబద్ధం చెప్తున్నానండి. ఈ లైక్ అశోకుడు కాలంలో బీసీ 250లోనే ఇవన్నీ రాజ్యాలు అక్కడక్కడ ఉన్నాయని, ప్రపంచంలో వేరే వేరే దేశాలు ఉన్నాయని ఆయనకి ఎట్లా తెలుసు అని అంటారేమో. రైట్ అండ్ అనొచ్చు. ఉమ్, ఉమ్, రైట్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. ఎడిక్ట్ నెంబర్ 1 నుంచి వద్దాం. ఇగో ఎడిక్ట్ నెంబర్ 1 కొంచెం జూమ్ చేయండి. ఇందులో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మీకు పైన హిందీ దేవనాగరి స్క్రిప్ట్ లో రాయబడిన పాలి లాంగ్వేజ్ ఉంటుంది, అంటే మగధి ప్రాకృత్. కింద ఇంగ్లీష్ ట్రాన్స్లిటరేషన్. ఓకే. రైట్ అండి. తర్వాత హిందీ ట్రాన్స్లేషన్, హిందీ ట్రాన్స్లేషన్, తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఇలా ఒక్కొక్క రాక్ ఎడిక్ట్ ని, ఒక్కొక్క పిల్లర్ ఎడిక్ట్ ని ఇలా డిసైఫర్ చేసి మన స్కాలర్స్ మన ముందు ఉంచారు. రైట్. చదువుతున్నా. ఎడిక్ట్ నంబర్ 1. ది ఎడిక్ట్ ఆన్ ధర్మ లేకపోతే దమ్మ హ్యాస్ బీన్ కాజ్డ్ టు మీ ఇన్స్క్రైబ్డ్ బై కమాండ్ ఆఫ్ దేవానం పియదాసి. అంటే ఆయన పేరు అశోకుడు తనకి తాను పెట్టుకున్న పేరు దేవానం అంటే దేవుళ్ళకే ప్రియమైన వాడు. పియదాసి అత్యంత ప్రియమైన దాసుడు. కింగ్ ప్రియదాసి, ద బిలవ్డ్ ఆఫ్ గాడ్స్. హియర్ ఇక్కడ no animal shall be killed or sacrificed. This was a very big boom, blow అన్నమాట బ్రాహ్మిన్స్ కి ఆ కాలంలో. ఓకే. ఎందుకంటే వీళ్ళు యజ్ఞాలు చేసేవారు. జంతు బలి లేనిదే యజ్ఞయాగాలు అనేది చేసేవారు కాదు. సో అశోకుడు ఫస్ట్ ఎడిక్ట్ లోనే నో అని చెప్పేశాడు అంతే. ఓకే. అక్కడ నుండి అశోకుడు మీద కొంచెం నెగటివిటీ మన ఈ ఆర్యులకి స్టార్ట్ అయింది. ఓకే. నార్ షెల్ సమాజాస్ ఫెస్టివ్ గ్యాదరింగ్, పండగలప్పుడు పూజలు పునస్కారాలప్పుడు కూడా బి హెల్డ్ బికాస్ కింగ్ దేవనం పియదాసి సీన్ మెనీ ఈవిల్స్ ఇన్ సచ్ గ్యాదరింగ్స్. ఈ పండగలు, పబ్బాలు, యజ్ఞాలు, యాగాలు, జాతరలు ఇవన్నిట్లో ఎన్నో ఈవిల్ థింగ్స్, ఎన్నో చెడుతనాలు ప్రజలు చేయడం నేను చూసున్నాను ఆల్రెడీ. కాబట్టి జంతు బలులు అనేవి ఇక్కడ చేయకూడదు. బట్ దేర్ ఆర్ సర్టన్ సమాజాస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ మెరిటోరియస్ బై కింగ్ దేవానం పియదాసి. కొన్ని సంస్థలు, కొన్ని సమాజములు వాళ్ళు మంచివారు ఉన్నారు. ఫార్మర్లీ ఇంతకు ముందు ఈ శిలాశాసనం రాసే ముందు ఫార్మర్లీ several thousands of animals were slaughtered for soup in the kitchen of King Devanam Piyadasi. మళ్ళీ చెప్తున్నాడు, నా రాజ మందిరాల్లో లేకపోతే కుక్ హౌస్ లో, రైట్ అండి, కుక్ హౌస్ లో మేము డిన్నర్ చేయడానికి కానీ, మేము భోజనాల కోసం కానీ అక్కడ ఎన్నో ఇప్పటిదాకా ఎన్నో వేల జంతువుల్ని మరి చంపేయడం జరిగింది అందులో. బట్ నౌ ఇప్పుడు when the instruction on dharma is being inscribed, only 3 lives, మూడే animals are to be killed. I eat 2 peacocks, 1 deer. 2 నెమళ్ళు, 1 డీర్ మాత్రమే చంపాలి, అది అత్యవసరమైతేనే. ఈవెన్ దిస్ డీర్ ఈజ్ నాట్ స్లాటర్డ్ రెగ్యులర్లీ కూడా కాదు. ఇన్ ఫ్యూచర్ ఈవెన్ దీస్ 3 lives shall not be slaughtered. ముందు రాబోయే రోజుల్లో వీటిని కూడా బ్యాన్ చేసేస్తానని చెప్తున్నాడు. ఎడిక్ట్ నెంబర్ 2 లోకి వెళ్తాం. సో ఈ ఎడిక్ట్ నెంబర్ 1 ఎవరికి పెద్ద బ్లో అండి? ఇది అప్పుడు బ్రాహ్మణులు మరి వేదాల ప్రకారంగా కూడా వాళ్ళు జంతు బలులు చేశారు కనుక వాళ్ళకి పెద్ద అడ్డుకట్టేసారండి. భాస్కర్ ఏమంటాడంటే లేదు అసలు వేదాల్లో ఎక్కడ జంతు బలులు లేవని అతనైతే ఆయన మొహం ఇచ్చారు. ఆయన చెప్పిందంతా నిజమైపోయిందా? మనం చదివినవి లేవా? మనం చదవలేదా పుస్తకాలు? కూర్చొని వేదాలు రోజులు రాత్రులు చదవలే? ఓకే సరేనండి. ఎవ్రీవేర్, ఇది సెకండ్ ఎడిక్ట్. ఎవ్రీవేర్ ఇన్ ద కాంకర్డ్ డొమినియన్స్ ఆఫ్ కింగ్ ప్రియదాసి, ద బిలవ్డ్ ఆఫ్ ద గాడ్, అండ్ ద డొమినియన్ ఆన్ ద బార్డర్స్ యాజ్ దే ఆర్ కోడాస్, అంటే చోళాస్ గురించి చెప్తున్నాడు. ఆయన బార్డర్స్ చెప్తున్నాడు. నా బార్డర్స్ ఇవి, నా రాజ్యం యొక్క బార్డర్స్ ఇవి అని ఇందాక జర్క్సిస్ చెప్పాడే ఆ టైప్ లో. ఎందుకంటే జర్క్సిస్ తప్పకుండా
ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు అశోక. yes 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 నా ఆ బార్డర్ విధంగా నేను ఉండాలనుకున్నాడేమో. సేమ్ జెరక్సిస్ లో నేను ఉండాలనుకున్నాడు. ఓకే. as those of Kodas, the Pandyas, Satyaputra, the Kerala Putra, Tamraparni, the Yavana kings named Antiochus అనే రాజు, Antiochus II గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. Greek king అయిన Antiochus and other neighboring kings of his Antiochus, two kinds of medical treatments were established by King Priyadarsin, the beloved of God. చెప్తూ మళ్ళీ వెంటనే టాపిక్ మార్చేసి, నేను నా రాజ్యంలో వైద్య సదుపాయాల్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను, ప్రవేశపెట్టాను. అవి 2 రకాల వైద్య సదుపాయాలు. అదేంటంటే ట్రీట్మెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ క్యాటిల్, మనుష్యులకి మరియు జంతువులకి. సెకండ్, మెడిసినల్ హెర్బ్స్ యూస్ఫుల్ ఫర్ మెన్, human being and cattle have been imported and grown wherever they were not available. ఎక్కడెక్కడైతే అవసరమో, ఏవేవైతే అవసరమో అవి నేను ఇంపోర్ట్ చేయించుకున్నాను బయట దేశాల నుంచి. ఇంపోర్ట్ చేయించడమే కాకుండా వాటి రైట్ అండి, వాటి మొక్కలు ఏదైతే ఉందో ఇక్కడ నేను నాటించాను. అశోకుడు చెట్లు నాటించాను అని ఉంది కదా. ఎందుకంటే ఇదే చెట్ల ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయండి. అశోకుడు బ్యానియన్ ట్రీస్ అంటే బ్యానియన్ ట్రీ మర్రి చెట్లు వేయించాడు రోడ్ల పక్కన. పాదచారుల కోసం వాళ్ళు అలసట చెందినప్పుడు వాళ్ళు చెట్టు కింద కూర్చోడానికి, వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి మర్రి చెట్లు పెట్టించాడు. మరి దారి మధ్యలో ఎన్నో గెస్ట్ హౌస్లు కట్టించాడు. గెస్ట్ హౌస్లు కట్టించడమే కాకుండా గెస్ట్ హౌస్ల చుట్టూ మామిడి చెట్లు పెట్టించాడట. మామిడి చెట్లతో పాటు ఆ గెస్ట్ హౌస్ ఎదురుగే బావులు తవ్వించాడు. మనకి ఇప్పుడు కూడా ఊళ్ళల్లో వెళ్తుంటే రోడ్డు పక్కన మనకి చెట్లుంటాయి, ఇవి మర్రి చెట్లు ఉంటాయి ఊళ్ళల్లో. చూడండి, గమనించండి. అవి తర్వాత కాలంలో వాళ్ళు వచ్చిన వాళ్ళు వేయించారేమో అశోకుడిని చూసి మరి. ఎందుకంటే 2500 సంవత్సరాలు ఉండలే ఒక చెట్టు కాబట్టి వాటి పిల్లలు వాటి సంతానం ఏమో ఊనోస్, వీ డోంట్ నో. రైట్ అండి. మెడిసిన్ థర్డ్ వన్, సిమిలర్లీ రూట్స్ అండ్ ఫ్రూట్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఇంపోర్టెడ్. ఎన్నో రకాల వేరు మందులు, ఫ్రూట్స్ కూడా మనం భారతదేశంలో దొరుకుతున్న అన్ని ఫ్రూట్స్ మన భారతదేశానికి చెందినవి కాదని తెలుస్తుంది దీన్ని బట్టి. రూట్స్ అండ్ ఫ్రూట్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఇంపోర్టెడ్ అండ్ కాజ్డ్ టు బి గ్రోన్ wherever they were not available. నెక్స్ట్ అండి, తర్వాత రాకెట్ నెంబర్ 3కి వెళ్ళే ముందు ఒక లైన్ మిగిలిపోయింది, 4th. For the use of men and cattle, tree have been grown and wells caused to be dug on the roads. ఇందాక నేను చెప్పాను కదా. For the use of men and cattle, మనుషులకి మరియు జంతువులకి మనుషులకి మరియు జంతువులకి సౌలభ్యంగా ఉండడానికి మరి ఆయన చెట్లని పెంచాడు రోడ్ల పక్కన, మరి నూతులను తవ్వించాడు రోడ్డు పక్కన అని చెప్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ ఎడిక్ట్ లోకి వెళ్దాం. సో ఇవన్నీ ఏంటంటే ఈయన ధర్మ గురించి చెప్తున్నాడు, ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాడు, అక్వైంటెన్సెస్ గురించి చెప్తున్నాడు, మరి తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి, అవి ఇవన్నీ చాలా కవర్ అవుతూ వస్తాయి. ఇవి చదువుతూ ఉంటే ఒక బుక్ లో అశోకుడే వచ్చి మనతో మాట్లాడుతున్నాడు అనే విధంగా చాలా ప్రేమపూర్వకంగా అశోకుడు ఇలా ఉండండి, ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. కానీ అన్ని రాకెటిక్స్ లోకి వెళ్ళా చాలా ఇంపార్టెంట్ నాకు అనిపించింది ఏంటంటే రాకెటిక్ నెంబర్ 13, 13వ రాకెటిక్ అండి. ఇదేనా రైట్? మేజర్ రాకెట్ నెంబర్ 13. ఓకే, చదవండి. నెంబర్ 13 ఇది ఎప్పుడు చెక్కించాడంటే కళింగ రాజ్యం మీద యుద్ధం చేసిన తర్వాత. కళింగ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు ఏంటి అదన్నీ కూడా చెప్తాడు అశోకుడు. చూడండి, ద కళింగ కంట్రీ వాజ్ కాంకర్డ్ బై కింగ్ పియదాసి, ద బిలవ్డ్ ఆఫ్ గాడ్. నేను అశోక అనే పేరు ఒకే దగ్గర రాయించుకున్నాడు ఆయన. దేవానం పియస అశోక అని రాయించాడు. రైట్ అండి. జాన్ గారు మీరు ఎన్నో పేజ్ లో ఉన్నారు? ఒకసారి పేజ్ నెంబర్ 41 అనుకుంటా, చూసి ఒకసారి పేజ్ నెంబర్ 1కి వెళ్ళిపోండి. ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోండి. ఇది 41 లో ఉన్నానండి. ఇది 41 ఫస్ట్కి వెళ్ళిపోనా? ఇగో
అశోక ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ కింద నేను బ్రాహ్మీ లిపిలో కూడా రాశాను, చూస్తారా? అశోక ద ఫాదర్ ఆఫ్ ఇండియన్. మధ్యలో రాశారు కదా, ఇగో yes. ఇక్కడ ఏముందంటే అది ఫస్ట్ అక్షరం ద, Okay. దానికి ఏత్వం ఇస్తే దే, తర్వాత వాకి దీర్ఘం ఇస్తే వా, అది అది నా పక్కన పైన చుక్క ఉంది చూడండి, దేవానం, అది పక్కన ఉన్నది పాకి దీర్ఘం ఇస్తే పాకి ఈతో అది గుడి ఇస్తే పి, దేవానం పి యా, అది యా. తర్వాత అది ఇందాక తిరగదిప్పారు అని చెప్పాను కదా నేను అరమైకిలో. దేవానం పియ స అశోక, దేవానం పియ స అశోక. ఒక్కసారి ఒక దగ్గర ఆయన పేరు అశోక అని రాపించాడు, కానీ ప్రతి దగ్గర దేవానం పియ లేకపోతే పియదాసి అని ఆయన ఒక దాసుడు లాగానే ఆయన శిలాశాసనం చేయించుకున్నాడు, కానీ ఎక్కడ పొగరుగా ఆయన శిలాశాసనం చేయించుకున్నాడు. నేనే రాజుని, లేకపోతే అది ఇది డామ్ డూమ్ డుస్ అయ్యే ఉండవు. రైట్ అండి. సో మేజర్ రాకెట్ 13కి వచ్చేసాం మనం. నేను ఫటాఫట్ ఫాస్ట్ చదివేస్తాను. ఓకే. The Kalinga country was conquered by King Priyadasan, the beloved of God, when he had been consecrated 8 years. 8 సంవత్సరాల పాటు మరి అక్కడ యుద్ధం జరిగింది. 150,000 persons, 1,50,000 మంది, 150,000 persons were 1,50,000 మంది were carried away as captives and 100,000 slain. 1,00,000 మంది మరి ఆ యుద్ధంలో చనిపోయారు. And many times that number died. After that, the Kalingas being now secure, ఇప్పుడు కళింగ వాళ్ళు నా అండర్ లో సెక్యూర్డ్ గా ఉన్నారు. Devanampiya, the beloved of God, is devoted to dharma palana, the protection of dharma, dharma karma, acting according to dharma, dharma nusisti, imparting the instruction of dharma. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు, మన కళింగ రాజ్యానికి చెందిన వారు కూడా నా ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే రిలీజన్ కాదండి. ఇక్కడ బుద్ధిస్ట్ రిలీజన్ గురించి, హిందూ రిలీజన్ గురించి, జూయిష్ రిలీజన్ గురించి చెప్పట్లేదు. అశోకుడి దమ్మ అంటే సెట్ ఆఫ్ రూల్స్. యూ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, యూ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, యూ షుడ్ నాట్ లై. శాసనం రాయించారు అనమాట. అందరినీ మరి మర్యాద పూర్వకంగా చూడాలి, గౌరవించాలి, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, జంతు హత్య చేయకూడదు, పెద్దవారిని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్ద వయస్కులని గౌరవించాలి. ఇదే ధర్మం, అశోకుడి ధర్మం ఇదే. ఇదంతా గురువుల్ని చేయాలి అనేది రాయించాడు మొత్తం అంతా. గురువులు గాని లేకపోతే బ్రాహ్మణులు, శ్రమణులు, వీళ్ళందరినీ. నెక్స్ట్ వస్తుంది చూడండి, నంబర్ ఫోర్త్ పాయింట్, థర్డ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. Devanampiya, the beloved of gods, the conqueror of Kalingas, has remorse now because of the thought that the conquest is no conquest, but there was killing, death or banishment of people that is keenly felt with profound sorrow and regret by Devanampiya. ఇది ఒక్క లైన్ ని పట్టుకొని, ఇది కళింగ యుద్ధం అయిన తర్వాత ఎంతగానో బాధపడిపోయి రిగ్రెట్ ఫీల్ అయిపోయి అశోకుడు బౌద్ధిజాన్ని తీసుకున్నాడు అని అంటారు. అని ఇదంతా ట్రాష్. అశోకుడు చక్రవర్తి అయిన 2.5 సంవత్సరాలకే బౌద్ధిజాన్ని పుచ్చుకున్నాడు ఆయన. అంతకు ముందు వాళ్ళందరూ జైనులు. రైట్. ఈ కళింగ యుద్ధం గెలిచిన తర్వాత ఆయన ఎంతగానో బాధపడిపోయి సన్యాసి అయిపోయాడు. లేదు, అదంతా తప్పండి. హిస్టరీ అలా చెప్పట్లేదు. ఫోర్త్ పారాగ్రాఫ్. బట్ టు Devanampiya, the beloved of gods, what is worse than this is that there dwell in that country, ఆ కంట్రీ ఎక్కడ, అక్కడ that country, Brahmanas, Shramanas and followers of other religion and householders who have the duty of rendering due service to elders, due service to mother and father, and due service to gurus, teachers, of showing property courtesy to friends, comrades, companions, relatives, as also to slaves and servants. ఆఖరికి సర్వెంట్స్ కి అంటే పనిచేసే వాళ్ళకి, దాసులకి మరియు బానిసలకు కూడా
అందరినీ కాపాడుకోవాలి, అందరినీ కూడా మనం అందరితో మంచిగా ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ ఫర్మ్ డివోషన్ టు ధర్మ, అదే నా ధర్మం అని చెప్తున్నానండి. ఓకే. ఓకే. యుద్ధం జరిగింది ఓకే, అయిపోయింది. కానీ హ్మ్. ఇప్పుడు ఎవరైనా సరే ఈ నా ధర్మంలో గురువుల్నే గాని, బ్రాహ్మణుల్నే గాని, శ్రమణుల్నే గాని అందరిని గౌరవించాలి అని చెప్తూ టు దిస్ ఇంజరీ ఆర్ డెత్ ఆర్ డిపోర్టేషన్ బిలవెడ్ రిలేషన్ మే హ్యాపెన్ ఇన్ ద వార్ లో ఇగో ఇలాంటి అన్ని జరుగుతుంటాయి, ఇవన్నీ మామూలే, ఓకే వాట్ ఎవర్ అలా చెప్తూ వస్తూ 6th దాంట్లో చూడండి, 6th paragraph లో there is no part of the world where group of officers under my order do not exist. నా ఆఫీసర్స్ నా కార్య ఏమంటారు సార్ ఆఫీసర్స్ తెలియదు, అధికారులు, నా అధికారులు లేని దేశం అంటూ లేదని చెప్తున్నాడు. దెర్ ఈస్ నో పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఏ మూల కూడా నా ఆఫీసర్స్ లేని దేశం అంటూ లేదు. నార్ దేర్ ఈస్ ఎనీ పార్ట్ ఆఫ్ ఎనీ కంట్రీ వెదర్ ఇట్ బి యవనాస్, యవనులు అయినా, బ్రాహ్మణులైనా, శ్రమణులైనా, వేర్ దెర్ ఈస్ ఎనీ ఇండివిజువల్ హూ ఈస్ నాట్ అటాచ్ టు వన్ ఫార్మ్ ఆఫ్ రిలీజన్ ఆర్ అనదర్. అందరూ ఒకళ్ళనొకళ్ళు రిలేటెడే అయి ఉన్నారు, నేను అందరినీ ఏకం చేశాను అని చెప్తూ మళ్ళీ నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోదాము. 8th దాంట్లో చూడండి, టు దేవానంపియ ధర్మ విజయ, అంటే ధర్మాని కోసం, అంటే ఇంతకు ముందేమో యుద్ధాల కోసం ఆయన వెళ్ళేవాడు, ఇంతకు ముందేమో యుద్ధం కోసం బయటికి వెళ్ళేవాడు, ఇప్పుడు యుద్ధాని కోసం కాదు ధర్మాని కోసం వెళ్తాడంట. ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంక్వెస్ట్ అండ్ దిస్ కాంక్వెస్ట్ హ్యాస్ బీన్ వన్ రిపీటెడ్లీ బై దేవానంపియ here along with all the tribes living in the borders of the territories in the country of Antiochus రాజు, ఎవరైతే సెల్యూసిడ్ ఎంపైర్ ని తర్వాత తీసుకొని గ్రీక్ రాజు ఉన్నాడో ఆయన రాజ్యంలోనైనా, ద యవన కింగ్ లివింగ్ 800 యోజనాస్ అవే, 800 యోజనాలు అవతల నివసిస్తున్న అంత్యోక రాజు అయినా సరే, అండ్ అమాంగ్ 4 other kings living beyond the territories of Antioch, అంటే such as తురన్మయ అంటే టాలమీ, అంతికోనా అంటే యాంటగోనస్ ఆఫ్ గోనాటస్, మగాస్, ద అలిక సుందర. వీళ్ళు ఎవరంటే టాలమీ వచ్చేసి ఈజిప్ట్ కి రాజు అండి అప్పట్లో, యాంటగోనస్ వచ్చి మాసిదోనియాకి రాజు, మగాస్ వచ్చేసి సైరిన్ కి రాజు. వీళ్ళందరూ కూడా తెలుసు అలెగ్జాండర్ కి, మన అశోకుడికి. అలెగ్జాండర్ 1 అండ్ ఇన్ ద సౌత్ ఆఫ్ కోడాస్ అంటే చోళాస్, సౌత్ లో ఉన్న వాళ్ళు చోళులు, పాండ్యులు, తామ్రపర్నియాస్, అండ్ ఆల్సో హియర్ ఇన్ ద కింగ్స్ టెరిటరీస్ అమంగ్ ద యవనులు, అండ్ కాంబోజా అండ్ నబక పంకీస్ అమంగ్ ద బోజాస్. ఈ అంటే ఆయన రాజ్యంలో ఉన్న వారి గురించి కూడా చెప్తున్నాడు, జర్క్సిస్ లాగా సేమ్ జెనసిస్ లాగా ఆ డిజైన్ చేసుకున్నాడు, లైఫ్ స్టైల్ ని డిజైన్ చేసుకున్నాడు ఆ టైప్ లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ నా రాజ్యంలో బార్డర్ లో ఉన్న వాళ్ళు మరియు నా రాజ్యంలో ఉన్న వాళ్ళు యవనులు, కాంబోజులు, నబక రైటింగ్ సిస్టమ్ జెనసిస్ ఎలాగైతే రైటింగ్ సిస్టమ్ ని రాశాడో అదే టైప్ లో ఈయన రాశాడు అనమాట ఇక్కడ. అంతే రాయించాడు. బోజాస్, పనికియాస్, మన ఆంధ్రుల పేరుంది చూడండి, మనం ఎవరో తెలుసు అప్పటికే, మనం ఎవరో అశోకుడికి తెలుసు. అవును. అందుకే ఆంధ్ర రాజ్యములో మనకి స్తూపాలు కనపడతాయి, నాగార్జున కొండేం గాని, లేకపోతే రేపల్లె దగ్గర ఉన్న బట్టి ప్రోలేం గాని, రైట్ అండి, పులిందాస్. ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ పీపుల్ కన్ఫర్మ్ ద దేవానంపియాస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ధర్మ. దేవానంపియ ఏది చెప్తాడో అది ఆ ధర్మాన్ని పాటించాల్సిందే. కింద ఫుట్ నోట్ లో చూడండి, అలెగ్జాండర్ అంటే అలెగ్జాండర్ ఆఫ్ ఎపిరస్ 272 BC నుంచి 255 BC దాకా, లేకపోయి ఉంటే కొరింతుకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక ఉంటది, ఆ ఏరియాని పరిపాలిస్తున్న అలెగ్జాండర్. ఈ రెండర్లో ఎవరో ఒక అలెగ్జాండర్ గురించి చెప్తున్నాడు అని చెప్తున్నారు, రైట్ అండి. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇలా చాలా ఉంటాయండి, ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాము, మనకి టైం అయిపోతుంది, ముందుకు వెళ్దాం. ఇక్కడ పిల్లర్ ఎడిక్ట్ నంబర్ 5 కింగ్, ఇది పిల్లర్ ఎడిక్ట్ అండి, పిల్లర్, ఇది రాక్ ఎడిక్ట్ కాదు. King Piyadasin, the beloved of God, thus says, when I had been consecrated 26 years, అంటే 26 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రాయించింది.
ఓకే. రైట్ రైట్. అండి. ద ఫాలోయింగ్ క్రీచర్స్ హ్యావ్ బీన్ ప్రొహిబిటెడ్ బై మీ. చెప్పాడు కదా ముందే, ఫ్యూచర్ లో నేను అన్నిటిని బ్యాన్ చెప్పారు. చెప్పారు. చేసేస్తాను, జంతు బలులు బ్యాన్ చేస్తాను అన్నాడు కదా. మాట ఇచ్చాడంటే ఇచ్చాడు అంతే అశోకుడు కదా. ఓకే. ఎస్. When I have been consecrated 26 years, the following creatures have been prohibited by me for being slaughtered. బలులు ఇవ్వడానికి ఈ జంతువుల్ని, పక్షుల్ని, ఈ జాతికి చెందిన ఈ జీవరాశుల్ని నేను బ్యాన్ చేస్తున్నాను. ప్యారెట్, సుక, మైనా, రెడ్ బీస్ట్, ద రడ్డీ గూస్, స్వాన్ అంటే హంస, ద నందిముఖ, ద గెలాట, ద బ్యాట్ అంటే జలుక అంటే గబ్బిళం, ద క్వీన్ యాంట్ అంటే ఆఖరికి ఈ క్వీన్ యాంట్ మరి ఎందుకు అప్పట్లో బలిచ్చేవాళ్ళో నాకు తెలియదండి. ద టెరాపిన్, ఆచారం ఉంటది. ద బోన్లెస్ ఫిష్, ద ప్యాట్రిజ్ గువ్వలు, ద గ్యాంజెటిక్ వాటర్ కాక్ అంటే గ్యాంజెటిక్ రీజన్ లో పెరిగే ఆ కాలంలోని కోడి అయి ఉండొచ్చు. ద గిల్ట్ ఎడ్జ్ ఫిష్, ద టార్టైస్, ద పార్క్యుపైన్ అంటే శల్యము అంటారే, శల్యము అరణ్యకాండ గుర్తొస్తుందా? శల్యము. ఎస్. అయోధ్యకాండ, సారీ, శల్యము. ద స్క్విరిల్, ద శ్రమర, ద బుల్, ద మంకీ, ద డాటెడ్ యాంటిలోప్ అంటే చుక్కలున్న మచ్చలున్న జింక. మచ్చలున్న జింక ఆర్యవర్తం అని చెప్పారు వాళ్ళు. కరెక్టే. కానీ ఇక్కడ అశోకుడు మచ్చలున్న జింకని చంపద్దు అన్నాడు. ఓకే. అంటే యజ్ఞయాగాదులకు అడ్డం పడుతున్నాడు. యజ్ఞయాగాలకి అది అనుకూలమైన ప్రాంతం అని మను ధర్మశాస్త్రం చెప్తుంది కదా. దానికి ఆపోజిట్ గా రాయించాడు అశోకుడు. ఎస్. రైట్ అండి. ద వైట్ డవ్, శ్వేత కపోత, డొమెస్టిక్ డవ్, గ్రామ కపోత అంటే పిజన్స్ కూడా అలాంటి ఏవి. అండ్ ఆల్ క్వాడ్రూపెడ్స్, చతుష్పాద జంతువులు ఏదైనా విచ్ ఆర్ అర్లియర్ యూజ్డ్ ఫర్ ఫుడ్ ఆర్ నాట్ ఈటన్. చతుష్పాద జంతువు ఏదైనా, షీ గోట్, షీ పిగ్, ఐదర్ ప్రెగ్నెంట్ ఆర్ విత్ మిల్క్ షెల్ నాట్ బి స్లాటర్డ్. అంటే వీళ్ళకి మళ్ళీ ఒక పెద్ద బ్లో పడింది. సో ఇంకా అట్లా చెప్తూనే ఉంటాడు ఆయన. అంటే చాలా ప్రెగ్నెంట్ జంతువులను కూడా చంపేవారండి. వేదాల్లో ఉన్నది. వేదాల్లో ప్రెగ్నెంట్ గోవుల్ని చంపేవారండి అప్పట్లో. కాదండి, ప్రెగ్నెంట్ వాటిని బలిచ్చి దాని కడుపులోని ఈ పిండాన్ని తీసి మలమల మాడుతున్న మంటల్లో దాన్ని వేయాలి కదా. అవును, ఇది యజ్ఞంలో ఒక భాగం, అది కరెక్టే. మరి దాన్ని పోతు కబుర్లను ఎవరో రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఏంటంటారంటే అసలు అలాంటివి మా గ్రంథాల్లో లేవు, ఏంటి అలాంటివి లేవు, మాంసం తిన్నోడు గాడితో సమానం అంటాడు. ఏదో ఒకటి నోరుంది కాబట్టి అంటారండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ షీ కౌ, ప్రెగ్నెంట్ షీ గోట్, ప్రెగ్నెంట్ షీ పిగ్, ఐదర్ ప్రెగ్నెంట్ ఆర్ విత్ మిల్క్ షెల్ నాట్ బి స్లాటెడ్ అంటే దాని అర్థం ఏంటి? ఈ శుక్ల యజుర్వేదం, ఋగ్వేదాల్లో ఉన్న ఇవన్నీ చేయబాకంటారా, నేను బ్యాన్ చేశానని చెప్పట్లేదా డేరింగ్ చెప్తున్నాడు. అవునండి. ఇది సారనాథ్ లో ఉన్న మన దేశ ఎంబ్లం అండి. ఇదిగోండి, మీరు ఈ ఫోటోని జూమ్ చేసి చూపించాల్సిందే. దాంట్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని చూపించాల్సిందే. మీరు అడిగారు కదా ఫస్ట్ క్వశ్చన్, తవ్వకాలు జరుగుతుంటే అన్ని బౌద్ధానికి సంబంధించిన ఎందుకు దొరుకుతున్నాయి అంటే ఇందుకే దొరుకుతాయి. మరి ఉన్నారు కాబట్టి వాళ్ళు దొరుకుతాయి, లేని వాళ్ళు ఎలా దొరుకుతారు? ఇంకా బౌద్ధం కావాలని ఈ ఫోటో పెట్టారు, ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉంటాయి ఇందులో మీకు. నెక్స్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే అశోకన్ ఆర్కిటెక్చర్. ఈ అశోకన్ ఆర్కిటెక్చర్ కూడా జర్క్సిస్ తోటే చాలా ఇన్స్పైర్ అయి ఉన్నాడు ఆయన. జర్క్సిస్ ఏం చేశాడు సార్? డేరియస్ ఏదైతే దర్యావేషు ఏదైతే ప్రదేశాన్ని కోరుకున్నాడో, ఏదైతే ప్రదేశం వాళ్ళ అపాదాన ప్యాలెస్ గా ఉండాలి అని ఇష్టపడ్డాడో ఆ ప్రదేశంలోనే పెర్సపాలిస్ కట్టించాడా? అవునండి. ఆ అపాదానకి దగ్గరగా ఉండేలాగానే ఈ అశోకుడి ఆర్కిటెక్చర్ కూడా ఉండడం చాలా మనల్ని ఆశ్చర్యానికి గురి విచిత్రం. దీన్ని లయన్ క్యాపిటల్ అంటారు. పైకి వెళ్ళండి సార్. దీన్ని లయన్ క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ అంటే రాజధాని కాదు, ఒక స్తంభం మీద పైన ఉన్న ఆ జంతువు, దాన్ని క్యాపిటల్, లయన్ క్యాపిటల్.
ఓకే. దీని పక్కన ఉన్నది బుల్ క్యాపిటల్ అంటారు, రైట్ అండి. ఓకే. ఓకే. ఆ కింద ఏదైతే దాని పీఠం ఉందో దాన్ని అబాకస్ అంటారు. ఓకే. ఈ అబాకస్ కింద ఉన్న బెల్ షేప్ లో ఉన్నది అది వాడిపోయిన లోటస్ అండి. వాడిపోయిన లోటస్. లోటస్. లోటస్ మనకి స- సముద్రంలో ఎలా, అది మన నీళ్ళల్లో ఎలా ఉంటుందో, అది వాడిపోయిన తర్వాత, వడలిపోయిన తర్వాత అది నీళ్ళల్లోకి ఇలా వంగిపోతుంది కదా, ఆ డిజైన్ ఉంటుంది అశోకుడి ఆర్ట్ లో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా మనకి ఎలిఫెంట్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎలిఫెంట్ క్యాపిటల్, రైట్. మళ్ళీ మీకు లయన్ క్యాపిటల్ పెట్టారు. మరి ఈ రెండు దేనికి దగ్గరగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అబాకస్ ఆర్నమెంటెడ్ విత్ ఫ్లోరల్ అండ్ యానిమల్ మోటివ్. కింద బెల్ ఏదైతే ఉందో, ఏదైతే ముడుచుకుపోయిన అది మన లోటస్ ఉందో, పెర్సపాలిటన్ బెల్, రైట్. పెర్సపాలిటన్ బెల్లా? ఓకే. 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 ఫ్లూటెడ్ పెటల్. పెర్సపాలిటన్ బెల్ అని ఎందుకు అన్నాను నెక్స్ట్ ఫోటోలో మీకు అర్థమైపోతుంది. పెర్సపాలిస్, పర్షియాలో ఉన్న జర్క్సిస్. ఈ కాలం చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఎస్ ఎస్ పెర్సపాలిస్ కాలమ్స్ ఎట్ పెర్సపాలిస్. సేమ్ కాపీ కొట్టాడండి ఇక్కడ. కాపీ ఇన్స్పిరేషన్ అంటాను నేను. ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ కాపీడ్ అన్నా, ఇన్స్పిరేషన్ అన్నా మంచి. ఇన్స్పిరేషన్ గుడ్ వర్డ్ అండి. ఎస్, ఇన్స్పిరేషన్ ఈజ్ ఎ గుడ్ వర్డ్. యా. నెక్స్ట్ అండి, అదిగోండి పెర్సపాలిస్ లో దొరికే మన ఈ పిల్లర్ మీద ఉన్న బెల్. ఒకసారి వెళ్ళి చూసుంటాడు కదా, కంపల్సరీ ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చి ఉంటాడు కదా ఖచ్చితంగా. లేకపోతే అక్కడి నుంచి ఆర్కిటెక్ట్స్ ని తెప్పించుకుండొచ్చు కదా. అలా కూడా జరగవచ్చు. ఎస్ ఎస్. ఎందుకంటే అలెగ్జాండర్ ఆ కాలంలో అక్కడ మెసాక్ర్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు పారిపోయి వచ్చేది ఎక్కడికో కాదు, ఇండియాలోకి రావాలా. అవునవునవును. అవును. రైట్ అండి. చాలా బాగుందండి. చాలా రెండు పక్క పక్కన పెట్టండి. మీరు చెప్పండి, నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పండి. డిఫరెన్స్ లేదు, సేమ్. అంటే ఇటుపక్క గుర్రం పెట్టాడు అక్కడ. ఈ గుర్రం కాదండి, ఇది బుల్ క్యాప్. బుల్ గుర్రంలా కనబడుతుంది నాకు ఇది. సరే సరే, బుల్ అనుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమో కొమ్ములండి, కొమ్ములు ఇరిగిపోయాయి, అవి కొమ్ములు. ఓకే. 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 ఇదేమో సింహాలు. సేమ్ డిజైన్ అండి. ఎస్, ఈస్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అఖెమెనిడ్ ఆర్కిటెక్చర్ ఆర్ ద పర్షియన్ ఆర్కిటెక్చర్. ఎస్ ఎస్. మరి ఈ వడలిపోయిన, మీరు ఒకసారి జూమ్ చేసి చూపించండి, ఆ వడలిపోయిన లోటస్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ మనకి హైందవ మందిరాల మీద కనపడుతుందా? హైందవ మందిరాలలో బలిపీఠం అని ఒకటి ఉంటుంది, నంది వెనకాల ధ్వజస్తంభం పక్కన ఉంటుందా? మరి ఆ బలిపీఠం కూడా ఇదే స్టైల్లో ఉంటుందా? అవునండి. రైట్. నెక్స్ట్ అండి, ఇది పెర్సపాలిస్ లో మీకు లయన్ శరీరం కనపడుతుందండి. కనబడుతుంది. దీనికి మరి రెక్కలు వచ్చాయా? వచ్చాయి. మరి అశోకుడు కూడా చేయించాడు అలాంటివి. చూద్దామా? అబాకస్ చూపించండి మీరు. అబాకస్ జూమ్ చేయండి, అబాకస్ ని. ఇదేనా? ఆ బెల్ మీద ఉన్న ఆ స్టేజ్ ని, ఆ బెల్ పైన ఉన్న, లేదండి కిందకి. నెక్స్ట్, నాట్ దిస్ వన్. నెక్స్ట్ దిస్ వన్. ఇదా? నో, పైన. దిసా? ఎస్. సింహం కాళ్ళ కింద ఏమున్నాయో చూపించండి. 4 సింహాలు ఉన్నాయి కదా, ఆ 4 సింహాల కాళ్ళ కింద ఏమున్నాయో చూపించండి. ఓకే. ఇట్లాగండి. ఏంటండి సింహాలకి రెక్కలు వచ్చినాయి ఏంటి? రెక్కలు వచ్చాయి. కరెక్ట్. ఇది పెర్సపాలిస్ ఆర్ట్ కాదా? పెర్సపాలిస్ ఆర్ట్ అండి ఇది. ఇన్స్పైర్డ్ బై పెర్సపాలిస్ ఆర్ట్. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ అయిపోయి ఆ పక్కన ఫోటో చూపించండి. సో ఇది లయనే, అది లయనే. లయన్ కి వింగ్స్ వచ్చాయా? వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని ఢిల్లీ టోప్రా అంటారండి. ఢిల్లీ టోప్రా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. క్రికెట్ ఫ్యాన్స్ కి ఫిరోజ్ షా కోట్లా తెలియకుండా ఉండదు. ఈ ఫిరోజ్ షా కోట్లా ఏరియాలోనే ఢిల్లీ టోప్రా అని ఇది ఉంటుంది, రైట్ అండి. ఈ ఢిల్లీ టోప్రా పైన ఉన్న ఆ పిల్లర్ మీద ఏముందో ఒకసారి చూద్దాం. భలే గమ్మత్తుంటది చూడండి. ఇదే
దిస్ వన్ జూమ్ చేయండి. పైన ఏముంది? బ్రాహ్మీ లిపి ఉంది, రైట్? ఆ కింద ఏ లిపి ఉంది? దేవనాగరి ఉంది. అంటే ఆయా కాలంలో వచ్చే రాజులు లైన్ గా వాళ్ళ లిపిని రాశారుగా. రాశారు. ఈ ఢిల్లీ టోప్రా పిల్లర్ ఎడిక్ట్ బట్టైనా వాళ్ళు దొరికిపోతారు అబద్ధం చెప్పేవాళ్ళు. దొరికిపోతారు ఖచ్చితంగా. ఈ ఢిల్లీ టోప్రా మళ్ళీ ఇంకొక ఫుల్ పిక్చర్ పెట్టాను చూడండి. ఇక్కడ పై నుంచి చూస్తే అది అశోకుడు రాయించాడు, తర్వాత ఐ థింక్ గుప్తులు కూడా రాయించారు అనుకుంటా, తర్వాత దేవనాగరిలో వాళ్ళు కూడా రాయించారు, రైట్ అండి? సో దిస్ ఇస్ మై ప్రెజెంటేషన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. కొంచెం స్లోగా చెప్పాను ఈరోజు, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పి. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ లైక్ ఇట్. ఎస్ అండి, మంచి టాపిక్ ఈరోజు చెప్పారు. ఒక డౌట్ ఏంటంటే, ఈ ఐశ్వరోష్, జెరక్సిస్ అండ్ అశోకుడు, వాట్ ద టైమ్ లైన్ బిట్వీన్ దిస్ బోత్ కింగ్స్? జెరక్సిస్ రాజు అయ్యింది 480లో BC. ఓకే. అశోకుడు రాజు అయ్యింది దగ్గర 250లో. 200 years గ్యాప్ ఉంది ఇద్దరికి. ఉందండి. సో ఎలా చూసినా సరే ఇన్స్పైర్డ్. అశోక ఈజ్ ఇన్స్పైర్డ్ బై జెరక్సిస్ ఇన్స్క్రిప్షన్స్ కానివ్వండి, పర్టికులర్ డిజైన్స్ కానివ్వండి, ఆర్కిటెక్ట్ కానివ్వండి, రైటింగ్స్, అంటే ఏ విధంగా బుక్ కీపింగ్ చేయాలి, బుక్ కీపింగ్ ఎలా చేస్తామో, హౌ టు డాక్యుమెంట్ అనేది అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి డాక్యుమెంట్ చేశాడు. అశోకుడు డాక్యుమెంట్ చేయకపోతే అసలు మనకి ఆ డాక్యుమెంట్ కూడా ఉండేది కాదేమో కదా. ఓకే, మీ వాయిస్ కట్ అవుతుంది. నా వాయిస్ కట్ అవుతుందా? నాకు కట్ అవుతుంది, మరి ఐ డోంట్ నో లైవ్ లో ఎలా వస్తుంది. ఇక్కడ నాకు మీది ఇక్కడతో అయిపోయింది కనుక మనం క్లోజ్ చేద్దాము. ఓకే, లెట్ us క్లోజ్. థ్యాంక్ యూ అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మంచి టాపిక్స్ తో మనం ముందుకు వస్తాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకి పంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. రైట్.